ఇక పాఠంలోనికి వెళ్ళిపోదాం. యోహాను గారు రాసినటువంటి సువార్త 1వ అధ్యాయము 29వ వచనం. యోహాను గారు రాసిన సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చదువమ్మా. మరునాడు యోహాను యేసుక్రీస్తు వారు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. చాలమ్మా, అక్కడ ఆగుదాం. అగదాలు 1వ అధ్యాయము 29వ వచనం రాసుకోండి, తప్పనిసరిగా రాసుకోండి. మీరు మోసపోకూడదు, ఇబ్బంది పడకూడదు కనుక జాగ్రత్తగా రాసుకోండి. ఈ మాటను మనం అనేక సార్లు చదివి వింటాం. యోహాను గురించి మనకు ఎంతవరకు తెలుసు అంటే, బాప్తిస్మం ఇచ్చే యోహాను అంతవరకే కదా మనకు తెలిసేది. బాప్తిస్మం అనే పదం రాగానే యోహాను గారు జ్ఞాపకం వచ్చేస్తారు. ఈ యోహాను గారు ఎవరు అని ఆలోచిస్తే, ఈయన యాజకుని కుమారుడు. యోహాను గారు ఎవరమ్మా? యాజకుని కుమారుడు. యాజకుడు అయినటువంటి ఎలిజబెత్ జకరియా కదా ఆయన పేరు. జకరియా ఏం పని చేసేవాడు? యాజకుడుగా పనిచేసేవాడు. యాజకుడు అయినటువంటి జకరియా గారు ఎక్కడుండి పనిచేసేవాడు? దేవాలయంలో ఉండి చేసేవాడు. ఆ యాజకుడు అయినటువంటి జకరియా అలాగే ఎలిజబెత్ అమ్మలకు ఏ వయసులో పుట్టాడు ఈయన యోహాను గారు? వృద్ధాప్యంలో పుట్టాడు. మీరు బాగా గుర్తుపెట్టుకోవాలా. ఇవన్నీ ఒకదానికొకటి ఏ మాట మర్చిపోయినా కూడా అస్సలు అర్థం కావు. కనుక ఇక అంటున్నాడు యోహాను గారు మాట్లాడుతూ ఏమన్నాడంటే 29వ వచనంలో, మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఈ దేవుని గొర్రెపిల్ల లోక పాపాలను మోసుకొని పోతుంది అని చెప్పాడమ్మా. లోక పాపాలను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఇంతకు పాపాలను మోసుకొని పోయేటువంటి దేవుని గొర్రెపిల్ల లేదా పాప ప్రాయచిత్తము అర్పింపబడే గొర్రెపిల్ల ఎలా ఉండాలి, ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి? ఇప్పుడు చదివాడు సహోదరుడు. ఏది? లేవికాండము. మనుషుల యొక్క పాప క్షమాపణ కోసము, అపరాధముల కోసము, చేసినటువంటి దోషముల నిమిత్తం ప్రాయచిత్తం కావాలంటే ఎలాంటి గొర్రెపిల్ల కావాలి అని మనం ఆలోచిస్తే, లేవికాండము 1వ అధ్యాయము 1, 2, 3, 4 వచనాలు చదవండి. కొంతే ఆ అధ్యాయం అంతా ఉంది, ఆ పుస్తకం అంతా బలు గురించి ఉంది. కానీ మనకు అర్థం అవటానికి చిన్న సంగతులు చూసుకుందాం. ఆ సంగతులు మాత్రమే చూసుకుందాం. యెహోవా మోషేను పిలిచి ప్రత్యక్షపు గుడారములో నుండి మోషే గారికి ఇలాగ సెలవిచ్చాను, నీవు ఇశ్రాయేలీయులతో ఇట్లనుము, మీలో ఎవరైనా ఇశ్రాయేలారా, మీలో ఎవరైనాను యెహోవాకు బలి అర్పించేటప్పుడు గోవుల మందలో నుండి కానీ గొర్రెల మందలో నుండి కానీ మేకల మందలో నుండి కానీ దానిని తీసుకొని రావాలి అని చెప్పాడు. గోవులలో నుండి కానీ గొర్రెలలో నుండి కానీ మేకలలో నుండి కానీ దాన్ని తీసుకొని రావాలా. ఎక్కడి నుంచి తీసుకొని రావాలా? మందలో నుండి తీసుకొని రావాలా. ఆ మందలో నుండి తెచ్చేటప్పుడు ఆడదాన్ని తేవాలన్నా మగదాన్ని తేవాలన్నా? మగదాన్ని తీసుకొని రావాలా. అక్కడ ఉంది చూడండి, మళ్ళా చదవమ్మా. గొర్రెల మందలో నుండి కానీ మేకల మందలో నుండి కానీ దానిని తీసుకొని రావాలను. అతడు దహన బలి రూపముగా అర్పించున్నది గోవులలోనిదైన ఎడల నిర్దోషమైన మగదానిని తీసుకొని రావాలి. గోవులలో నుండి అంటే ఆవులలో నుండి కోడెలు వచ్చేస్తాయి కదా మగవి, అలాంటి కోడెను తీసుకొని రావాలా. మందలో నుండి తీసుకొని రావాలా, అలాగే గోవులలో నుండి అయితే మగదానిని తీసుకొని రావాలా అని చెప్పాడు. తర్వాత వచ్చిన తాను యెహోవా సన్నిధిని అంగీకరింపబడినట్లు ప్రత్యక్షపు గుడారము యొక్క ద్వారమునకు దానిని తీసుకొని రావలెను. అతడు దహన బలిగా అర్పించు పశువు తల మీద తన చెయ్యి ఉంచవలెను. అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం కలుగునట్లు అది అతని పక్షముగా. అక్కడి చాలు. మనం ఎక్కడి నుంచి చదువుకున్నామంటే లేవికాండం 1వ అధ్యాయం నుండి 1వ వచనం నుండి 4 వచనాలు గుర్తుపెట్టుకోండి. అంటే దహన బలిగా అర్పించేటువంటి పశువు ఎలా ఉండాలంటే మందలో నుంచి వచ్చినది తీసుకొని రావాలా, అలాగే గోవులలోనైతే మగదానిని తీసుకొని రావాలా,
తెచ్చేటప్పుడు దాన్ని ఎక్కడ తీసుకోవాలంటే ప్రత్యక్షపు గుడారము ద్వారం దగ్గరికి తీసుకొని రావాలా. తెచ్చిన తర్వాత తెచ్చినటువంటి వ్యక్తి తన నిమిత్తము ఆ పశువు లేదా ఆ గొర్రె కానీ ఆ కోడె కానీ అతని నిమిత్తం అంగీకరింపబడినట్లు తెచ్చిన వ్యక్తి దాని తల మీద చేతులు ఉంచి తను చేసినటువంటి పాపము, తను చేసిన అపరాధము ఒప్పుకోవాలా. తను చేసిన పాపాన్ని ఒప్పుకునేటప్పుడు అతని దోషాన్ని ఆ గొర్రె మీదకి లేదా ఆ కోడె మీదకి ఆ మేక మీదకి వెళ్ళిపోతుంది. అప్పుడు దాన్ని వధించేయాల. వధించేటప్పుడు అతని నిమిత్తం అన్నాడు, అతని నిమిత్తము ప్రాయశ్చిత్తం కలుగునట్లు అది అతని పక్షముగా అంగీకరింపబడును అన్నాడు. అంటే ఇప్పుడు దహన బలిగా అర్పించేటువంటి పశువు మందలో నుంచి తీసుకొని రావాలా, మగదానిని తీసుకొని రావాలా, తెచ్చిన వ్యక్తి దాని మీద చేయి పెట్టాలా. ఆ తెచ్చినటువంటి వ్యక్తి ఎక్కడి వరకు తీసుకొని రావాలంటే ప్రత్యక్షపు గుడారము ద్వారం ఎద్దకు తీసుకొని రావాలా. తెచ్చిన తర్వాత యాజకుడు చూస్తుండగా అతడు తన చేతులు పెట్టి నేను పలాని అపరాధం చేశాను, పలాని పాపం చేశాను, నా నిమిత్తము ఇది అంగీకరింపబడినట్లు చేయుము అని యాజకుని దగ్గరికి వెళ్ళిపోతానే అప్పుడు ఆ యాజకుడు చేయి పెట్టి నీ అపరాధం ఏంటో ఒప్పుకునేటప్పుడు అతడు ఆ గొర్రె మీద చేయి పెట్టి నా అపరాధం ఇది, నేను చేసిన పాపం ఇది అని చేయి పెట్టి ఒప్పుకుంటే అతని నిమిత్తము అది అంగీకరింపబడుతుంది అని చెప్పాడమ్మా. నిజంగా ఇలా బలులు అనేటువంటివి పురాతన కాలం నుండి వస్తున్నటువంటివి. పురాతన కాలం నుండి మునుపటి కాలంలో నుండి జరుగుతూ వచ్చాయి ఈ బలుల కార్యక్రమం. ఎందుకు ఈ బలులు అర్పించే వాళ్ళంటే తాము చేసినటువంటి పాప అపరాధములను పోగొట్టుకోవటం కోసం, అలాగే దేవుణ్ణి ప్రసన్న చేసుకోవటం కోసం లేదా దేవతలను ప్రసన్నత చేసుకోవడం కోసం ఆయా తరాలలో ఆయా దేశాలలో ఉన్నటువంటి వాళ్ళు బలులు అర్పించేవాళ్ళు. ప్రతి ఒక్కరు అర్పించేవాళ్ళు. నోవాహు గారు జలప్రలయంలో ఓడ దిగిన తర్వాత బలులు అర్పించాడు, తెలుసు కదమ్మా, అర్పించేశాడు. ఆ తర్వాత అబ్రహాము గారు తన కుమారులు ఏమైనా పాపం చేశారో ఏమని చెప్పేసి వాళ్ళ కోసం బలులు అర్పించేవాడు. అలా వాళ్ళు చేసిన పాపమును బట్టి, చేసిన అపరాధమును బట్టి వాటిని పోగొట్టుకోవటం కోసం, పాపం చేసిన తర్వాత లోన మనస్సాక్షి సతాయిస్తుంటుందమ్మా, హెచ్చరిస్తుంటుంది. సతాయించడం కానీ హెచ్చరిస్తుంటుంది. మనం చేసామనుకోండి, పాపము చేసినా, అపరాధము చేసినా, దోషము చేసినా, అతిక్రమం చేసినా, అపవిత్రం అయిపోయినా వెంటనే లోన ఉన్నటువంటి మనస్సాక్షి నీతో పలకరిస్తూ ఉంటుంది. ఇదిగో నువ్వు తప్పు చేశావు, అబద్ధమాడావు, దొంగతనం చేశావు, పలానా వ్యక్తిని చంపావు, పలానా వ్యక్తిని కింద దౌర్జన్యం చేశావు అని మనస్సాక్షి ఎప్పటికప్పుడు హెచ్చరిస్తుంటుంది, గట్టిగా హెచ్చరిస్తుంది. రోజు జరిగే కొద్దీ ఇంకా గట్టిగా హెచ్చరిస్తుంది. అప్పుడు మనిషి మనశ్శాంతిని కోల్పోతాడు. మనశ్శాంతి ఉండదు, దిక్కు తెలియదు, కోపం పెరుగుతుంది, ఆవేశం పెరుగుతుంది. ఎందుకంటే ఆ లోన ఉన్నటువంటి మనస్సాక్షి నువ్వు చేసినటువంటి వాటిని గద్దిస్తూ ఉంటుంది, హెచ్చరిస్తూ ఉంటుంది. ఈ గద్దించి హెచ్చరించే మనస్సాక్షి నిమిత్తము తనను తాను పవిత్రపరచుకోవడం కోసం, చేసిన అతిక్రమాన్ని పాపాన్ని పోగొట్టుకోవడం కోసం ఏం చేసేవాడంటే ఆ పశువును బలిగా అర్పించి లోన ఉన్నటువంటి పాపాన్ని పోగొట్టుకోవడానికి ప్రయత్నం చేసేవాళ్ళు. దానికోసమే బలి అర్పించేవాళ్ళు. కనుక కొంతమంది పురాతత్వ శాస్త్రవేత్తలు, ఆర్కియాలజిస్ట్ అని అంటారు, అలాంటి ఆయనలో మనకు ఒక ఆయన ఉన్నాడు, బాగా మంచి వాక్యం చెప్పేవాడు. ఆయనే శాంసన్ గారు. శాంసన్ అనేటువంటి ఆయన ఒక ఆయన ఆర్కియాలజిస్ట్గా పనిచేస్తాడు. ఆయన కూడా బైబిల్లో మంచి పాండిత్యం నేర్చుకున్నటువంటి వాడు. ఆయన అన్న మాటలు ఏంటంటే ఆయా తరాలలో నాగరికత కలిగినటువంటి ప్రతి దేశంలో కూడా వాళ్ళు చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం చేసుకోవడం కోసం, అలాగే దేవునితో సమాధాన పడటం కోసము, అలాగే వాళ్ళు మొక్కుకున్న మొక్కబడిని చెల్లించటం కోసము వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే బలులు అర్పించేవాళ్ళు. అలా బలులు అర్పించేవాళ్ళు అని చెప్పి కొన్ని రాతి పలకల మీద శిల్పాలు చెక్కేశారు. అవి కొన్నాళ్ళు పురాతన పరిశోధకులు ఏం చేస్తారంటే కొన్ని చోట్ల తవ్వకాలు ప్రారంభించినప్పుడు ఆ తవ్వకాలలో బయటపడ్డటువంటి శిలాపలకల మీద ఏమున్నాయంటే ఒక గొర్రెను ఒక వ్యక్తి తాడు పట్టుకొని తీసుకొని పోతున్నట్లు, ఆ తర్వాత దాన్ని కత్తితో వధించుతున్నట్లు ఆ శిలాపలకాల మీద బయటపడ్డాయంట పురాతనమైనటువంటి పలకలు. పురాతనమైనవి ఉంటాయి కదమ్మా, రాళ్ళ పలకలు, దాళ్ళ మీద ఈ బొమ్మలు ఉన్నాయి. కొన్ని చోట్ల దేవాలయాలు ఉంటాయి, మీరు కూడా చూడండి, దేవాలయాల్లో కొన్ని ఉంటాయి, బొమ్మలు ఉంటాయి. అలాంటి పలకలు ఎందుకున్నాయంటే ప్రతి దేశంలో కూడా ఆయా తరాలలో ఆయా వారి ఆచారాల ప్రకారము చేసిన పాపానికి ప్రాయశ్చిత్తం కలిగించడానికి ఆ గొర్రెలను వధించేవాళ్ళు, ఆ కోడెలను వధించేవాళ్ళు, ఆ మేకలను వధించేటువంటి వాళ్ళు వధిస్తారు, తర్వాత పాపం చేస్తున్నారు. బలి అర్పిస్తారు, తర్వాత పాపం చేస్తున్నారు. అంటే బలి అర్పించిన వెంటనే ఆ పశువు రక్తము పూర్తిగా పాపము చేయకోకుండా ఆపలేకపోతుంది. ఈ రక్తం
అర్థమవుతుంది కదా. ఆ పశువుల రక్తము, ఆ గొర్రెల రక్తము, ఆ కోడెల రక్తము, మేక రక్తం ఏం చేసిందంటే అప్పటికప్పటికి అతనికి నెమ్మది పరుస్తుందే తప్ప పూర్తిగా ఆ పాపము చేయకోకుండా ఆపలేకపోయింది. అందుకే అంటాడు హెబ్రీయులకు రాసిన పత్రికలో, చూద్దాం హెబ్రీయులకు రాసిన పత్రికలో 9వ అధ్యాయము 9 నుంచి 10, 11, 12 వచనాలు మళ్ళీ చెప్తానమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రిక, అపోస్తుడైన పౌలు గారు హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9, 10, 11, 12 వచనాలు చదవండి. ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనసాక్షి విషయములో ఏమన్నాడమ్మా మళ్ళా ఆ గుడారము ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఈ ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయములో అన్నాడు. మనస్సాక్షి విషయములు అంటే, మనస్సాక్షి విషయం అంటే ఏంది? చేసిన తప్పును, చేసిన అపరాధమును, చేసిన పాపమును ఎప్పటికప్పుడు హెచ్చరిస్తూ ఉంటుంది. దాన్నే మనస్సాక్షి అన్నారు. ఇతరులు హెచ్చరించాల్సిన అవసరం లేదు. నేను పాపం చేస్తే వెంటనే నాలో ఉన్నటువంటి మనస్సాక్షి నువ్వు పలానా తప్పు చేశావు, నువ్వు పలానా తప్పు చేశావు, నువ్వు పలానా తప్పు చేశావు అని చెప్తుంది, హెచ్చరిస్తుంది, గద్దిస్తుంది. అలా హెచ్చరించినప్పుడు, గద్దించినప్పుడు మనస్సాక్షికి లోబడి ఎక్కడైతే అపరాధం చేశామో, ఏ విషయంలో పాపం చేశామో దాన్ని ఒప్పుకొని క్షమాపణ పొందాలి. కొంతమంది దాన్ని విని ఒప్పుకొని క్షమాపణ పొందుతారు. కొంతమంది ఆ మనస్సాక్షిని ఏం చేస్తారంటే చంపేసుకుంటారు. నీదేంది మాట సారికి అని చెప్పేసి మనస్సాక్షి గద్దించిన ఆ మనస్సాక్షిని చంపేస్తారు. మనస్సాక్షిని ఎప్పుడు చంపకండి. మనస్సాక్షిని చంపితే నీ మనసును కల్మషం చేసేది అదే. మనసులో ఏ కల్మషం ఉందో హెచ్చరించేది మనస్సాక్షే. ఆ మనస్సాక్షే లేకపోతే దాన్ని నువ్వు చంపేస్తే ఇక భ్రష్టుల్లోకి వెళ్ళిపోతాం మనం అంటున్నాడు ఇక్కడ. మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను, బలులను అర్పింపబడుచున్నవి అన్నారు. చూడండి, అంటే సంపూర్తిగా మనిషి చేసేటువంటి పాపాలను జ్ఞాపకానికి రాకుండా మళ్ళా చేయకోకుండా ఆపలేకపోయాయి. అప్పుడు చేసిన వాటికి ప్రాయశ్చిత్తం చేశాయే తప్ప మళ్ళా చేయకోకుండా ఆపలేకపోయాయి. ఏ రక్తము? పశువుల రక్తం. అప్పటికప్పుడు పనిచేస్తుంది. నొప్పులు వచ్చినప్పుడు మనం మాత్ర వేసుకుంటే నొప్పులు పోతాయి. మళ్ళీ మాత్ర ప్రభావం తగ్గుతానే మళ్ళా నొప్పులు మొదలవుతాయి. అలాగుననే అప్పుడు అర్పించేటువంటి ఆ బలుల వలన అప్పటికప్పుడు అతనికి ప్రాయశ్చిత్తం జరుగుతుందే తప్ప మళ్ళా పాపం చేయకోకుండా ఆపలేకపోయాయి ఆ బలులు. దాని గురించి మాట్లాడతాడు. ఇవి దిద్దుబాటు జరుగు కాలము వచ్చు వరకు విధింపబడి అన్నపానములతోనూ నానా విధములైన ప్రక్షాళనములతోనూ సంబంధించిన శరీర ఆచారాలు మాత్రము అన్నాడు. 11 అయితే క్రీస్తు రాబోవుచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడుగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టికి సంబంధము కానిదియు మరీ ఘనమైనదియు పరిపూర్ణమైనదిన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తముతో కాక తన స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఎందుకు ఆయన పరిశుద్ధ స్థలములో ఒకటిసారి బలి అయిపోయి ప్రవేశించాడంటే, ఏలయనగా మేకల యొక్కయు ఎడ్ల యొక్కయు రక్తమును మైలపడిన వారి మీద ఆవు బూడిద చలుటయు శరీర శుద్ధి కలిగినట్లు వారిని పరిశుద్ధపరిచినలా నిత్యుడగు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషినిగాను అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును అని చూడండి. అంటే పశువుల రక్తానికి, ప్రభువుని యేసుక్రీస్తు వారు చిందించిన రక్తానికి ఎంత తేడా ఉందంటే, వాటి చేత, ఆ పశువుల రక్తం చేత అప్పటికప్పుడు ప్రాయశ్చిత్తం కలిగేదే తప్ప మనస్సాక్షిని శుద్ధి చేయలేకపోయింది అన్నాడు. ఇప్పుడు యేసుక్రీస్తు వారి రక్తం ఏం చేస్తుందంటే, ఆ పశువుల రక్తము చేయలేనటువంటి శుద్ధీకరణ ఈ యేసుక్రీస్తు వారి రక్తం చేస్తుంది అని ఇక్కడ మాట్లాడమ్మా.
కనుక ఇక్కడ మనం మళ్ళీ తిరిగి మనం లేవి కాండం వెళ్ళిపోయినాం. లేవి కాండం చదువుకున్నాం. అంటే దేవుని కోసం బలి అర్పించేటువంటి బలి పశువు ఎలాగ ఉండాలంటే నిర్దోషమైనది ఉండాలా, మందలోనిదై ఉండాలా, మగదై ఉండాలా, దాన్ని ప్రత్యక్షపు గుడారము ద్వారం దగ్గరికి తీసుకుని రావాలా. తెచ్చిన వ్యక్తి తన పాపాలు అపరాధాలు దాని తల మీద చేయబెట్టి ఒప్పుకోవాలా. ఒప్పుకున్న తర్వాత దాన్ని వధించిన దాని రక్తాన్ని తీసుకుని వెళ్ళిపోయి బలిపీఠం మీద ప్రోక్షిస్తే అప్పుడు అతని పక్షముగా అది అంగీకరింపబడుతుంది అని చెప్పాడమ్మా. ఇది ఒక వ్యక్తి పాపం చేస్తే అర్పింపవలసినటువంటి బలి పశువు యొక్క బలి విధానాన్ని రాశాడు ఇక్కడ. ఇకపోతే ఇశ్రాయేలీయులు అందరూ పాపం చేసినప్పుడు దానికోసం ఏం చేసేవాడు అని ఆలోచిస్తే లేవి కాండము 16వ అధ్యాయం దగ్గరికి వెళ్ళిపోదాం. అప్పుడున్నటువంటి ఆనాటి సమాజం కానీ ఇప్పుడున్నటువంటి వాళ్ళు కానీ పాపము చేయలేనటప్పుడు ఏంది నేను మందిరానికి వెళ్ళిపోయినా పాపం పోలేదు, వాక్యాన్ని విన్నా పాపం పోలేదు, కనుక మనం పాపం చేయలేక ఉండిపోతున్నామే అని అనుకుంటారు. ఆ రోజు కూడా ఆనాటి కాలంలో బలులు అర్పించిన తర్వాత అప్పటికప్పటికి మాత్రమే ప్రాయశ్చిత్తం చేయబడుతుంది. మళ్ళా పాపం చేసేటువంటి వాళ్ళు కనుక వాళ్ళు ఏం కోరుకునే వాళ్ళంటే ఇక ఎప్పుడూ పాపం చేయకోకుండా అపరాధంలో పడుకోకుండా పూర్తిగా మమ్మల్ని తప్పించేటువంటి ఈ పాపాలను మా నుండి దూరంగా తీసుకువెళ్ళిపోయేటువంటి వాళ్ళు ఎవరొకరు కావాలా అని కోరుకునే వాళ్ళమ్మ. మళ్ళీ చెప్తాను, చేసిన పాపాలను మనలో నుండి తీసివేయబడినటువంటి ఈ పాపాలు మన దరిదాపుల్లో లేకోకుండా దూరంగా తీసుకొని వెళ్ళిపోవాలని కోరుకునేటువంటి వాళ్ళు. అలా కోరుకుంటూ మెసొపొతేమియా ప్రాంతంలో కానీ మన భారతదేశానికి సంబంధించిన ప్రాంతాల్లో కానీ ఒక ఆచారం ఉంది. ఏంటి ఆచారం అని ఆలోచిస్తే ఆచారం అంటే మనకు ఒక్కోసారి సంక్రాంతి పండగప్పుడు ఒక మేకను కట్టి ఇడిచిపెడతారు. చూసారా మీరు? ఒక మేకను శేలలో వదిలిపెడతారు. చూశారు కదా? శేలలో వదిలిపెడతారు. ఏంటికి ఆ శేలలో వదిలిపెడతారంటే ముందుగా ఒక పెద్ద 2 గొర్రెలు తీసుకుంటారు, 2 మేకలను తీసుకొని ఒకదాన్ని సుడి బండికి కట్టేస్తారు, బాగా మాను మీద కట్టి ఊరంతా తిప్పి దాన్ని వధించేస్తారు. అది పాప పరిహార్థమైనటువంటి బలి. తర్వాత ఈ పాపములు మళ్ళా మన దరిదాపుకు రాకోకున్నట్లు ఈ పాపాలన్నిటిని దూరంగా తీసుకునేటువంటి వెళ్ళిపోయేటువంటిది ఒకటి కావాలనుకొని వాళ్ళు ఏం చేసేవాళ్ళో చదువుదాం, బాగుంటుంది. లేవి కాండం 16వ అధ్యాయము ఎన్నో వచ్చినమ్మా? లేవి కాండము 16వ అధ్యాయం ముందు 10 వచ్చిన చదువుకుందమ్మా. ముందు 10 చదువుకుందాం. జాగ్రత్తగా వినండమ్మా, పెద్ద పాఠం ఇది, బాగా ఆలోచించాల్సిన విషయము. లేవి కాండము 16వ అధ్యాయం 10 వచ్చిన ముందు చదవమ్మా. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ పడునో దాని వలన ప్రాయశ్చిత్తము కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచాలి అని చెప్పాడు. లేవి కాండం 16వ అధ్యాయము 10 వచ్చిన కదమ్మా, చదువమ్మా. దానికంటే ముందు ఇంకా కొంచెం ముందు ఉందమ్మా, 7 వచ్చింది, చదువుతావమ్మా. 5 నుంచి ఉందా? చదవండి. మరియు అతడు ఇశ్రాయేలీయుల సమాజం యొద్ద నుండి పాప పరిహారార్థ బలిగా 2 మేకపిల్లలను, దహన బలిగా 1 పొట్టేలును తీసుకొని రావలెను. అహరోను తన కొరకు పాప పరిహారార్థ బలిగా 1 కోడెను అర్పించి తన నిమిత్తమును తన ఇంటివారి నిమిత్తమును ప్రాయశ్చిత్తం చేసి ఆ 2 మేకపిల్లలను తీసుకొని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని తెచ్చిందెన్ని? మొత్తం తెచ్చిందెన్ని? 3. ఒకటి ఎవరి కోసం వధించబడింది? అహరోను కోసము, అహరోను గారి కుటుంబం కోసం వధించారు. వాళ్ళకు ప్రాయశ్చిత్తం అయిపోయింది. ఇక ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి. 2 మేకలే. ఈ 2 మేకలే ఏమంటున్నాడంటే 7వ వచనం, ఆ 2 మేక పిల్లలను తీసుకుని వచ్చి ప్రత్యక్షపు గుడారం యొక్క ద్వారమునొద్ద యెహోవా సన్నిధిని వాటిని ఉంచాలి. ఆ 2 మేకలను తెచ్చి యెహోవా ప్రత్యక్షపు గుడారం ద్వారం వద్ద ఆ 2 మేకలను పెట్టారు. అప్పుడు అహరోను యెహోవా పేరిట ఒక చీటిని, విడిచిపెట్టే మేక పేరిట 1 చీటిని ఆ 2 మేకల మీద
2 షీట్లు వేయాలి అని చెప్పాడు. 2 మేకలను తెచ్చి ప్రత్యక్షపు గుడారం ద్వారం దగ్గర నిలబెట్టాడు. 2 షీట్లు రాశాడు. ఒకటి యెహోవా పేరట అని చేశాడు, ఇంకొకటి విడిచిపెట్టే మేక అని పెట్టేశాడు. ఇప్పుడు చదువుకుందాం. ఏ మేక మీద యెహోవా పేరట చీటి పడునో ఆ మేకను అహరోను తీసుకుని వచ్చి పాప పరిహారార్థ బలిగా అర్పించాలి అని చెప్పాడు. అంటే ఇప్పుడు ఎన్ని ఉన్నాయి? ఒకటి అహరోను కుటుంబానికి సరిపోయింది, ఇంకొకటి యెహోవా పేరట అని చెప్పేసి పడిపోయింది, ఇంకొకటి ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటీ పడునో దాని వలన ప్రాయశ్చిత్తం కలుగునట్లు దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణముతోనే ఉంచాలని చెప్పాడు. అంటే మొత్తానికి 3 పశువులు తెచ్చాడు. ఒకటి గొర్రెను, 2 మేకలను. గొర్రెను వధించేశారు అహరోను కుటుంబానికి. రెండవది యెహోవా కోసం చీటిబడింది, దాన్ని వధించారు. ఇంకొకటి ఉంది, అదేమై దాన్ని ప్రాణంతోనే అలాగే పెట్టారు. దీన్ని ఎక్కడికి పంపాలంటున్నాడు? అరణ్యానికి పంపాలంటున్నాడు. అరణ్యానికి పంపాలని ఎందుకుంటున్నాడంటే మిగిలినటువంటి 2 పశువులను చేసినప్పుడు ప్రాయశ్చిత్తం కలిగింది, కానీ మళ్ళా పాపం చేయకోకుండా, మళ్ళా పాపాలు మన దగ్గరికి రాకోకుండా మన పాపాలన్నిటినీ ఈ బ్రతికున్నటువంటి మేక మీద వేసి దాన్ని దూరంగా పంపించేద్దాం. దూరంగా పంపించి ఏమైపోద్ది? మన పాపాలన్నిటినీ అది మోసుకొని దూరంగా వెళ్ళిపోతుంది. కనుక ఇప్పుడే మన దగ్గరికి రావు పాపాలు అన్న ఆలోచన చేత అందరి పాపాలు దాని మీద మోపి దాన్ని ఆమె ఊరిలోంచి పాలెం నుంచి అరణ్యానికి పంపించేస్తారు. ఎంతవరకు పంపించేస్తారంటే అది అందరూ చూస్తుండగా కంటికి కనపడనంత దూరం పంపించేస్తారమ్మా. అలా పంపించేటప్పుడు దాంతోపాటు ఒక వ్యక్తిని పంపించేస్తారు. అది మన దగ్గరికి తిరిగి రాకుండా మన పాపాలన్నిటిని మోసుకొని పోతుంది. అది ఎంత దూరం మోసుకొని పోతే అంత క్షేమంగా ఉంటాము. అది దగ్గర ఉందనుకో మళ్ళీ వెంటనే వచ్చేసి పాపాలు చేసేస్తాం. కనుక వెంటనే మనం పాపములు చేయకోకుండా ఉన్నట్లు మన పాపాలన్నిటినీ అది దూరంగా మోసుకొని పోయేటట్టుగా దాన్ని అరణ్యానికి పంపించండి అని చెప్పాడు. అరణ్యంలోనికి వెళ్ళిపోతే అమ్మయ్యా ఇక పాపాలు మా దగ్గరికి రావు, మేము పాపం చేయము అని చెప్పి ఆ ఆలోచన చేత ఏమన్నారు? దాన్ని అజాయేలు, అదేననింది అజాజేలమ్మా, హజాజేలు దాని పేరు. హజాజేలు అనేటువంటిది మన పాపములన్నిటిని మోసుకొని అరణ్యంలోకి తీసుకొని పోతుంది. ఇక అవి మన దగ్గరికి ఇప్పుడే రావు కదా. మన పాపాలన్నీ ఎక్కడ తీసుకొని వెళ్ళిపోయింది? ఇంచుమించు 60 కిలోమీటర్ల దూరం తీసుకొని వెళ్ళిపోతారంట, పరిగెత్తదంటది. ఆ మేక ఈ ఇశ్రాయేల్ దేశంలో నుండి ఎదోము దేశం ప్రాంతం వరకు వెళ్ళిపోతుంది. దాన్నే మనం సంక్రాంతి అప్పుడు ఒక్కోసారి ఇడిచిపెట్టేస్తాం. మన ఊళ్ళో ఉండేది ఆచారం ఉండేది, మేము కూడా చూసాం చిన్నప్పుడు. అలా తీసుకొని వెళ్ళిపోయి మేకను ఆ రోడ్డు మీద తీసుకొని వెళ్ళిపోతారు. సత్రం ఉండేది. అటువైన తర్వాత మన ఊళ్ళో అందరూ చూస్తూ ఉండగా అప్పటికి పొలాలన్నీ కోసి ఉంటారు, సొప్పకోత అయిపోయి ఉంటుంది, పెసరకట్ట పెరిగేది అయిపోతుంది. అయిపోయిన తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ఆ మేకను తెచ్చి మేక తోకకు వెనక ఒకటి పటాక్ కడతారు. బండ పటాకు ఉంది కదమ్మా, ఆ పురుకోస పటాకని డమ్ అని బగులుతుంది. ఇది ఆ మేక తోకకు వెనక పక్క ఏం చేస్తారంటే ఆ తోకకు పటాకు కట్టి ఆ పటాకు ముట్టించేస్తేనే అది డమ్ అని ఎప్పుడైతే పగులుతానో పగిలి వెంటనే మేక తిరిగి చూడకోకుండా పరిగెత్తది. ఎంతవరకు పరిగెత్తాలంటే మన కంటికి, ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి చూస్తున్నటువంటి వాళ్ళందరి కంటికి కనిపించకోకుండా అది దూరంగా వెళ్ళిపోవాలి. ఎంత దూరం వెళ్ళిపోతే మన పాపాలు అంత దూరము పోయినట్టు. ఒకసారి యెషయా గ్రంథంలో ఉంటాడు, ఏమన్నాడు? మీ పాపములను నాకును మీకు దూరంగా వచ్చేస్తున్నాయి, అవి నా వెనుక వైపును విసిరేశానని అంటాడు. రెఫరెన్స్ చూపించలేను కానీ ఇప్పుడు లేఖనం అయితే ఉంది, ఎవరైనా తీసింటే చూడండి, జ్ఞాపకం చేయండి ఒకరెవరైనా అని. ఆ ఇశ్రాయేలు పాపాలన్నీ మోసుకొని పోవడానికి అలా చేసేవాళ్ళు. చదువుదాం, ఇప్పుడు లేఖనం చదువుదాం. 16వ అధ్యాయం 10వ వచనం కదా. ఏ మేక మీద విడిచిపెట్టుట అనే చీటి పడునో దాని వలన ప్రాయశ్చిత్తం కలుగునట్లు విడిచిపెట్టే దానిని అరణ్యములో విడిచిపెట్టుటకై యెహోవా సన్నిధిని దానిని ప్రాణంతోనే ఉంచవలెను అని చెప్పాడు. చూడు, ఒకదాన్ని ప్రాణంతో ఉంచండి, ఇంకొక దాన్ని అక్కడే బలి అర్పించండి అని చెప్పాడు. ఈ ప్రాణంతో ఉంచిన దాన్ని మళ్ళీ ఏం చేయాలా? 20వ వచనం. అతడు, మీరు డైరెక్ట్గా 20వ వచనంకి వచ్చేయాలి. మళ్ళా ఆ మధ్యలో అంతా అర్పించే బలి విషయాన్ని గురించింది. ఇది విడిచిపెట్టేది, సజీవంగా ఉండి తీసుకొని వెళ్ళిపోతుంది ఇది. ఇక్కడ అంటున్నాడు 20వ వచనంలో, అతడు పరిశుద్ధ స్థలమునకును ప్రత్యక్షపు గుడారమునకును బలిపీఠమునకును ప్రాయశ్చిత్తము చేసి చాలించిన తరువాత అన్నాడు. అంటే 2 మేకలలో ఒక చీటి పడింది, ఒకటి దేవుని పెట్టబడింది, ఒకటి విడిచిపెట్టేది అన్నాడు. విడిచిపెట్టేదాన్ని ప్రాణంతో నలగబెట్టాడు. దేవుని పెట్టబడినటువంటి చీటి ఏ మేక మీద పడిందో దాన్ని వధించి ప్రాయశ్చిత్తం చేశాడు. ఇప్పుడు బ్రతికున్నటువంటి ఈ మేక ఉంది కదా, ఈ మేకను ఏం చేస్తారో ఇప్పుడు చదవాలా. విడిచిపెట్టినటువంటి ఆ సజీవమైన మేకను
దగ్గరకు తీసుకొని రావలెను. అప్పుడు అహరోను సజీవమైన ఆ మేక తల మీద తన 2 చేతులు ఉంచి ఇశ్రాయేలీయుల పాపములన్నీయు, అనగా ఇశ్రాయేలుల దోషములన్నీయు, ఇశ్రాయేలు అతిక్రమములన్నీయు ఆ సజీవమైనటువంటి ఆ బతికున్నటువంటి మేక మీద ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపెంటే దేనిలను మోపాలా? పాపాలన్నిటినీ, ఇశ్రాయేలీయులందరి పాపాలను ఆ విడిచిపెట్టేటువంటి మేక తల మీద చేతులుంచి మా పాపములన్నిటిని దీని మీద మోపుతున్నాము, ఇది మా పాపములన్నిటిని మోసుకొని దూరంగా తీసుకుని వెళ్ళిపోతుంది అని ఆ మేక మీద మోపుతున్నారు. ఒప్పుకొని ఆ మేక తల మీద వాటిని మోపి తగిన మనుషుని చేత అరణ్యములోనికి దాని పంపాలి అని చెప్పాడు. తగిన మనిషి, కరెక్ట్గా పనిచేసేటువంటి వ్యక్తికి ఆ మేకను తీసుకుని వెళ్ళిపోయి, నాయనా అరణ్యం దాకా తీసుకుని వెళ్ళిపోరా, అక్కడి నుంచి అక్కడ తీసుకుని వెళ్ళిపోయి అటు నుంచి మా కంటి కనపడకుండా విడిచిరాపో అని ఒక వ్యక్తిని పంపించేస్తారు. అది మళ్ళీ ఒకవేళ మేకని పంపారనుకోండి, మేకను పంపితే ఆరుదాకా పోయి మళ్ళీ ఇంటికి రావచ్చు, మళ్ళీ ఇంటికి వచ్చేస్తే పాపాలు మళ్ళీ మీదకి వచ్చేస్తాయి. కనుక ఈ అరణ్యం వరకు తీసుకుని వెళ్ళిపోవాలా. నమ్మకమైన ఒక మనిషిని పంపి, వచ్చిన చెప్పమ్మా 21 వచ్చిన చివరి మాట, ఆ మేక వాటి మీద మోపి తగిన మనుషుని చేత అరణ్యములోనికి దాని పంపవలెను. అబ్బా, ఆ మేక వారి దోషములన్నిటినీ ఎడారి దేశమునకు భరించుకొని పోతుంది. అంటే ఇశ్రాయేలుల పాపములను, అపరాధములను, దోషములను అన్నిటినీ ఆ మేక మీద వేసి ఆ మేక తల మీద చేయబెట్టి ఇది మా నిమిత్తము ప్రాయశ్చిత్తం కలుగునుగాక అని చెప్పేసి ఇక పంపిస్తున్నారు. అరణ్య దేశానికి వెళ్ళిపోతా ఉంది మేక, అరణ్య దేశానికి వెళ్ళిపోతుంది. అలా చేసేవాళ్ళమ్మా. ఇదిగో మా పాపలన్నింటిని దూరంగా వేసేయి, దూరంగా తీసుకుని వెళ్ళిపో, మా పాపలన్నింటి దీని మీద మోపుతున్నాం అని చెప్పేసి అరణ్య ప్రాంతం అంటే జనాలు లేనటువంటి ప్రాంతానికి అది తీసుకొని వెళ్ళిపోతుంది ఆ మేక పాపాలన్నిటినీ. తర్వాత అప్పుడు అహరోను ప్రత్యక్షపు గుడారంలోనికి వచ్చి, నాయన చాలు 26 వచ్చింది చదువుకుందాం. 26 విడిచిపెట్టే మేకను వదిలినటువంటి వాడు చాలా దూరంగా తీసుకుని వెళ్ళిపోయి ఆ మేకను విడిచిపెట్టి వచ్చేస్తాడు కదా. వచ్చిన తర్వాత వాడు కూడా అపవిత్రుడుగా ఉంటాడు కనుక ఆ పాలెంలోనికి రాకమునిపే ఆ బయటి ప్రాంతంలోకి వెళ్ళిపోయి స్నానం చేసి మళ్ళీ అతడు పాలెంలో ప్రవేశించాలా. ఇప్పుడు మీకు ఏమర్థమైపోయింది చెప్పండి? మన పాపాలన్నిటిని దూరంగా తీసుకునేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే బాగుంటుంది. ఎందుకంటే ఆ మేకల యొక్కయు, ఆ గొర్రెల యొక్కయు, ఆ కోడెల యొక్క రక్తము సంపూర్ణ సిద్ధి కలగజేయలేదు కనుక మళ్ళీ పాపం చేసేవాళ్ళు. అరణ్యానికి వెళ్ళిపోతుంది, ఆ సంవత్సరం చెల్లుతుంది, మళ్ళీ వచ్చే సంవత్సరానికి వచ్చేసరికి మళ్ళీ అదే చేసేవాళ్ళు. అలా చేస్తుంటే ప్రతిసారి ఈ పాపాలన్నీ జ్ఞాపకం వచ్చేస్తున్నాయి. ఈ పాపాలు జ్ఞాపకం రావటం వల్ల మళ్ళీ మేము పాపం చేస్తున్నాం. మాలో ఉన్నటువంటి ఈ పాపాన్ని అస్సలు మాలో లేకోకుండా చేయకోకుండా ఆపగలిగేటువంటి వాడు ఒకరు వస్తే బాగుంటుంది కదా అని ఆనాటి కాలంలో దాన్ని వాళ్ళు ఏం చేసామంటే ప్రస్తుతానికి గొర్రెలను, ఎడ్లను, మేకలను, పశువులను, పక్షులను కూడా వధించి మా పాపాలు పోయాయి అని ప్రాయశ్చిత్తం చేసుకునే వాళ్ళు, కానీ పాపాలు మానేసేవాళ్ళు మాత్రం కాదు. పాపం మానలేదు కానీ పాపం చేయటము, బలి అర్పించటము, పాపం చేయటము, మేక మీద పెట్టి పంపించటము అలా జరుగుతుండేది. కనుక అలాంటి మనుషులందరి పాపాలను ఇక ఎప్పటికీ వాళ్ళ జోలికి రాకోకుండా తీసివేసేటువంటి వారు ఏదైనా ఒకటి ఉంటే బాగుంటుంది అని వాళ్ళు ప్రయత్నం చేసేవారు. అలా ప్రయత్నం చేస్తే ఏ మేక కానీ, ఏ గొర్రె కానీ, ఏ కోడె కానీ, ఏ పశువు రక్తం కానీ, పక్షి రక్తం కానీ మనిషి యొక్క పాపాలను తీసివేయలేకపోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు. అదే కదా చదువుకున్నాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము చదువమ్మా. మేకల యొక్కయు, కోడెల యొక్కయు రక్తముతో కాకుండా స్వరక్తముతో ఒక్కసారే పరిశుద్ధ స్థలములో ప్రవేశించి ఏలైనగా మేకల యొక్కయు, ఎడ్ల యొక్క రక్తమును మైలపడిన వారి మీద ఆవు దూడ బూడిద చల్లుటయు శరీర శుద్ధి కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచిన ఎలా అంటే మేకల యొక్కయు, ఎడ్ల యొక్కయు రక్తము మనిషి యొక్క పాపాల నుండి విడిపించలేకపోయింది. ఈరోజు కూడా అదే కదమ్మా చేస్తారు. ఇప్పటికి కూడా ఉన్నాయి ఈ ఆచారాలు, ఇప్పటికి కూడా ఆచారాలు ఉన్నాయి. ఏంటి ఆచారాన్ని ఆలోచిస్తే దీని మీద పెద్ద పెద్ద తర్జనభర్జనలు జరుగుతాయి. మీరు యూట్యూబ్ ఓపెన్ చేసి లేదా గూగుల్ సెర్చ్ చేసేస్తే జంతు బలులు అని కొట్టేసేయండి. కొట్టేస్తే ఏమొచ్చేస్తుందంటే జంతువులను బలి అర్పించమని
ఏ దేవత చెప్పలేదు. కానీ ఆ గ్రామ దేవతలు పెట్టుకున్నటువంటి ఆ గ్రామస్తులు మాత్రం వాటి కోసం బలులు అర్పించి ఆ దేవతను లేదా ఆ దేవుణ్ణి ప్రసన్నం చేసుకోవడానికి, అలాగే వాళ్ళు దేవతతో సమాధాన పడటానికి, చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి బలులు అర్పించేస్తారు అంటున్నారు. రేపు వచ్చేస్తుంది కదా ఉగాది. ఉగాది వచ్చినప్పుడు ఎన్ని గొర్రెలు దిగిపోతాయి, ఎన్ని కోళ్ళు దిగిపోతాయి, ఎన్ని మేకలు దిగిపోతాయి, మీ అందరికీ తెలుసు. ఇదంతా ఎందుకు చేసేవాళ్ళంటే వాళ్ళు చేసిన పాపం లోపల సతాయిస్తూ ఉంటుంది. గుంటూరు ప్రాంతంలో ఒక అతను రిక్షా దొక్కేటంట, వయసులో పెద్దోడు. ఒక చిన్న అమ్మాయిని తీసుకుని వెళ్ళిపోయి తన కోరిక తీర్చుకొని ఆమెను ఏదో చేశాడు, మానభంగం చేశాడు, అత్యాచారం చేశాడు. చేసిన తర్వాత ఇక మనసులో అదే మెదులుతుందట. నిద్ర పట్టడం లేదు, ఎటు తిరగాలన్నా తోచటం లేదు, ఏం చేయాలనో తోచటం లేదు. ఆ మనస్సాక్షి పదే 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 గద్దిస్తుంటే దాని ఏటుకు తట్టుకోలేక తనను తానే చంపేసుకున్నాడు. ఎందుకు ఇలా చనిపోయాడని ఆలోచిస్తే ఆ చేసిన పాపము ఆ వ్యక్తి లోపల ఉండి నువ్వు పలాంది చేసావు, నువ్వు పలాంది చేసావు, నువ్వు పలాంది చేసావు అని పదే పదే గద్దిస్తూ ఉంటే ఆ ఆ హెచ్చరికను, ఆ గద్దింపును తట్టుకోలేక, దాన్ని పోగొట్టుకోలేక చివరికి ఏమైపోయాడంటే నేను ఇలాగైతే బ్రతకలేను అని చెప్పేసి తనను తాను ఉరిపెట్టుకొని చనిపోయాడు. కనుక ప్రతి మనిషిలో మనస్సాక్షి ఒకటి ఉంటుందమ్మా. ఆ మనస్సాక్షి ఒకటి ఉంటుంది. ఏం గ్రంథంలో చెప్పేటువంటి మాటలు మాత్రమే కాకుండా మనస్సాక్షుల మీద కూడా దేవుడు కొంత రాశాడు మన మనసులో. ఆ మనస్సాక్షి ఏం చేస్తుందంటే ధర్మ విరోధమైనటువంటి కొన్ని పనులు చేసేటప్పుడు, పాపాలు చేసేటప్పుడు, అపరాధాలు చేసేటప్పుడు అది మనల్ని వెంటనే హెచ్చరిస్తుంది. అలా హెచ్చరించినప్పుడు దాని హెచ్చరికను బట్టి మనం సరిదిద్దుకోవాలి తప్ప అలా గద్దించేటువంటి హెచ్చరించే మనస్సాక్షిని కూడా మనం ఎప్పుడూ చంపుకోవద్దు. మనస్సాక్షిని చంపేస్తే నీ జీవితం అల్లకల్లం అయిపోతుంది. ఎప్పుడైతే మనస్సాక్షిని చంపేస్తావో ఆ తర్వాత నిన్ను నువ్వే చంపేసుకుంటావు. ఆ పరిస్థితికి రాకూడదు. కనుక వీళ్ళు ఏం చేసేవాళ్ళంటే మా పాపాలన్నింటినీ తీసివేసే వాళ్ళు ఒకరు కావాలని అలా కోరుకుంటున్నటువంటి వాళ్ళు. కానీ ఏ పశువు రక్తం కానీ, ఏ జంతువు రక్తం కానీ, ఏ పక్షి రక్తం కానీ ఆ మనిషి యొక్క పాపాలను సంపూర్ణంగా తీసివేయలేకపోయాయి అంటాడు. ఒక చోట ఏమంటాడో హెబ్రీయులకు రాసిన పత్రికలోనే ఉండాలమ్మా. హెబ్రీయులకు రాసిన పత్రికలోనే 10వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువుదాం. తీసుకోండి అందరూ. హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 1, 2, 3 వచనాలు చదువు నాయనా. ధర్మశాస్త్రము రాబోగుచున్న మేలుల ఛాయగలదియే గాని ఆ వస్తువుల నిజ స్వరూపం గలది కాదు గనుక అప్పుడున్నటువంటి ఆ యాజకులు ఏటేటా ఎడతెగకుండా అర్పించు ఒకటే విధమైన బలులు వాటిని తెచ్చిన వారికి ఎన్నడూను సంపూర్ణ సిద్ధి కలగజేయనేరవు అన్నారు. చూడండి, పాపం చేశాడు, ఈ సంవత్సరం బలి అర్పిస్తాడు, అప్పుడు ప్రాయశ్చిత్తం జరుగుతుంది. మళ్ళీ వచ్చే సంవత్సరానికి మళ్ళీ అడిగి పాపం చేసి ఉంటాడు, మళ్ళీ బలి పశువుని తెచ్చి మళ్ళీ వదిలించేస్తాడు. అలా సంవత్సరము పాపం చేయటము, బలి అర్పించటము, పాపం చేయటము, బలి అర్పించటము. అంటే వీళ్ళు అర్పించేటువంటి ఈ బలి సంపూర్ణంగా మనిషిని పాపం చేయలేకోకుండా మనస్సాక్షిని శుద్ధీకరణ చేయలేకపోయాయి, పాపం చేయకుండా ఆపలేకపోయాయి. అప్పటికప్పుడు మాత్రం ప్రాయశ్చిత్తం చేసేటివే తప్ప అతనికి 5 ఏళ్ళలో 10 ఏళ్ళలో బ్రతికిన కాలంలో పాపం చేయకోకుండా పరిశుద్ధపరిచేటువంటి రక్తం మాత్రం కాదది. అప్పటికప్పుడు ప్రాయశ్చిత్తం చేసేది. మనం కదా నొప్పులు వచ్చేటప్పుడు, అనారోగ్యం వచ్చేటప్పుడు మాత్రలు వేసుకుని అప్పటికి మాత్రం నివారణ పొందుతాం, శాశ్వతంగా పోదు. కొంతమంది మోకాలు నొప్పులు అంటారు, ఏవేవో తైలం పూసుకుంటారు, మాత్రలు మింగుతారు, పై పూతాం, అప్పుడు మాత్రం బాగుంటుంది, మళ్ళీ నొప్పులు వచ్చేస్తుంటాయి. కనుక వీళ్ళు కూడా ఏం చేసేవాళ్ళంటే చేసిన పాపాలు వాళ్ళలోంచి పోగొట్టుకోవడం చేతగాక ఇదిగో తాత్కాలికంగా వాళ్ళు బలులు అర్పించి అప్పటికి మాత్రం ప్రాయశ్చిత్తం పొందేవాళ్ళు, మళ్ళీ సంవత్సరం వచ్చేసరికి మళ్ళీ బలి అర్పించేవాళ్ళు. ఇది ఉండకోకుండా శాశ్వతంగా పాపాల నుండి దూరం చేసేటువంటిది ఏదైనా ఉందా అని ఆలోచించేవాళ్ళం మా ఆనాడు సమాజం. ప్రపంచం అంతా కూడా అది ఏ మతం కావచ్చు, లేదంటే ఏ సిద్ధాంతం కావచ్చు, ఏదైనా కూడా ఏ తరంలో ఉన్న వాళ్ళైనా కావచ్చు, ఏ దేశవస్తులైనా కావచ్చు, వాళ్ళందరూ ఏం చేసేవాళ్ళంటే చేసిన పాపాల కోసం, ప్రాయశ్చిత్తం కోసం ఆ జీవులను వధించేవాళ్ళు. అలాంటి వధింపబడినటువంటి జీవుల యొక్క శిలాఫలకాలు వాళ్ళు తవ్వకాలు ప్రారంభించేప్పుడు అందులో కనిపించేటప్పుడు ఎప్పటి నుంచో ఇది పురాతన కాలం నుండి ఈ బలులు అర్పించిన సాంప్రదాయము ఉంది అని అనుకున్నారమ్మా. కనుకనే బలులు అర్పించేవాళ్ళు పాపం కోసం. కానీ ఆ పాపాలు వాళ్ళ నుండి తీసివేసేటువంటి వాళ్ళు కాదు. అప్పుడు యోహాను గారు ఏమంటున్నారంటే, ఇప్పుడు చూడండి, యోహాను గారు రాసిన వార్త 1వ అధ్యాయము 29వ వచనం. మరునాడు యోహాను యేసుక్రీస్తు వారు తన దగ్గరికి రావటం యోహాను గారు చూసి, ఇదిగో అబ్బా, ఏ పాపాలంటమ్మా?
లోక పాపాలన్నిటినీ. అప్పుడు ఇశ్రాయేలు పాపాలన్నిటినీ మేక మీద పెట్టి వాళ్ళ చేతులు పెట్టి ఒప్పుకొని దాన్ని అరణ్య ప్రాంతానికి తీసుకొని వెళ్ళిపోయేవాళ్ళు. ఇక మా పాపాలు పోయాయి అని నిమ్మలంగా ఉండేవాళ్ళు. ఇప్పుడు ప్రపంచం అంతటికి ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. అంటే లోక పాపాలన్నిటినీ మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా యోహాను గారు ఎలా గుర్తించారు? ఆయనే లోక పాపములన్నిటినీ మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని యోహాను గారు ఎలా గుర్తించారు అని మనం ఆలోచిస్తే, ఎవరైనా పాపం కోసం పరిహారార్థంగా బలి అర్పించేటప్పుడు ఆ మేకను ఎవరి దగ్గర తీసుకుని రావాలా? యాజకుని దగ్గర. ఎక్కడి నుంచి తీసుకొని రావాలా? మందలోంచి. ఏ దాన్ని తీసుకొని రావాలా? ఆడదాన్నే మగదాన్నే? మగదాన్ని. మీరు బాగా ఆలోచించండి. అంటే బలి అర్పించేటువంటి బలి పశువును, అది కోడె కావచ్చు, గొర్రె కావచ్చు, మేక కావచ్చు, మగది తీసుకొని వచ్చిన తర్వాత తెచ్చే వ్యక్తి ఎవరి దగ్గరికి తీసుకొని రావాలా? యాజకుని దగ్గరికి. ఎక్కడి వరకు తీసుకొని రావాలా? ప్రత్యక్షపు గుడారము ద్వారం దగ్గర తీసుకొని రావాలా. ద్వారం దగ్గర తెచ్చిన తర్వాత తెచ్చిన వ్యక్తి ఏం చేయాలా? దాని మీద తన చేతులు పెట్టి నా పాపాల కోసము ఇది బలిగా అంగీకరించబడినట్లు చేయమని యాజకునితో చెప్పుకోవాలా. బాగా ఆలోచించండి. ఇప్పుడు అంటే లోక పాపాలను మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల అని బాప్తిసం ఇచ్చే యోహాను గారు ఊరికే చెప్పలేదు. మరి యోహాను గారు ఎవరు? బాప్తిసం ఇచ్చే యోహానేనా? వాళ్ళ తండ్రి ఏం పని చేసేవాడు? యాజకుడు తండ్రి చనిపోయిన తర్వాత మళ్ళీ పని ఎవరికి వచ్చేస్తుంది? వాళ్ళ కొడుకే. మీరు బాగా ఆలోచించండి. అంటే జకర్యా గారు వృద్ధాప్యములో యోహాను గారి కంటే యోహాను గారు ఏ వయసు వచ్చిన తర్వాత ఈ పని చేశాడు? 30 ఏళ్ళు. 30 ఏళ్ళలో జకర్యా గారు చనిపోయాడు. యాజకుడు చనిపోయింటారా లేదా ఉంటాడు అనుకోండి. వాళ్ళకు 50 ఏళ్ళు అయితే రిటైర్మెంట్ ఉంది కదా, ఉంది. ఇప్పుడు జకర్యా గారు చనిపోయిన తర్వాత ఇప్పుడు యాజక ధర్మం ఎవరు చేయాలా? యోహాను గారు చేయాలా? ఇప్పుడు యోహాను గారు ఇది లోక పాపములు మోసుకొని పోని దేవుని గొర్రెపిల్లని ఈయన సర్టిఫై చేస్తున్నాడు, సెలక్షన్ చేస్తున్నాడు. ఆలోచించారా? అంటే బలి అర్పించేటువంటి గొర్రెపిల్ల మచ్చలేనిదిగా ఉండాలా, నిర్దోషమైనది ఉండాలా, మందలోనిదై ఉండాలా, మగదై ఉండాలా, అందరి నిమిత్తం అంగీకరింపబడి తీసుకొని వెళ్ళిపోదే ఉండాలా. అలాంటి గొర్రెపిల్ల నువ్వు చూసినప్పుడు అప్పుడు అన్నాడు ఆయన, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఇంతకు యాజకుడే కదా సెలక్షన్ చేయాల్సింది. అర్పించేటువంటి వ్యక్తి ప్రత్యక్షపు గుడారం దగ్గరికి తెచ్చిన తర్వాత ఇది బాగుందా లేదా, దీనికి ఏమైనా మచ్చలు ఉన్నాయా, కలంకం ఏమైనా ఉన్నదా, కుంటిదా, గుడ్డిదా, ఏది లేకోకుండా నిర్దోషమైనది అన్నాడు కదా లేవికాండం 1వ అధ్యాయము 1-4 వచనంలో. ఇప్పుడు యేసుక్రీస్తు వారు నిర్దోషా కాదా చెప్పండి? నిర్దోషి. ఈయనను సెలక్షన్ చేసింది ఎవరు? బాప్తిసం ఇచ్చే యోహాను. ఇక్కడ మీకు ఒక డౌట్ రావాలా, యాజకుడైనటువంటి ఆయన మందిరంలో పనిచేయాలి కానీ ఈయన అరణ్యంలో కదా ఉండేది, అంతే కదమ్మా. యాజకుడు ఎక్కడుండి పనిచేయాలా? మందిరంలో. ప్రవక్త ఎక్కడుండి పనిచేయాలా? బయట. యాజకులు మందిరంలో ఉండి పనిచేయాలా, ఇదో ఈ కార్యక్రమాలన్నీ చేయాలా. ప్రవక్త అయితే బయటికి వెళ్ళిపోయి హెచ్చరించాలా. ఇప్పుడు బాప్తిసం ఇచ్చే యోహాను గారు మందిరంలో ఉన్నాడా లేదా యూదా అరణ్యంలో ఉన్నాడా? అరణ్యంలో ఉన్నాడు. అక్కడేం పని ఆయనకు అని ఆలోచిస్తే బాప్తిసం ఇచ్చే యోహాను గారు పనిలోకి వచ్చేటప్పటికి మందిరం ఏమైపోయింది? దొంగల గుహ అయిపోయింది. యేసుక్రీస్తు వారు అన్నారు కదా, ఇదిగో నా మందిరము సమస్త జనులకు ప్రార్థనా మందిరం అనబడును. అయితే మీరు దాన్ని ఏం చేశారు? మందిరములో అరాచకాలు, దొంగతనాలు, వాదులాటలు, డబ్బు కోసము తగాదాలు ఇప్పుడు లేవా చెప్పండి? ఇప్పుడు కూడా ఉన్నాయి. అందుకే కొంతమంది మందిరానికి రారు. మందిరానికి పోయేటోళ్ళంతా మంచోళ్ళు కాదు, మేము రాము అంటున్నారు. ఎందుకు రావటం లేదు? మందిరంలో సరైనటువంటి పద్ధతి లేదు, క్రమము లేదు. సంఘ పెద్దలు, సంఘ అధికారులు, అధ్యక్షులు పట్టించుకునేటువంటి వాళ్ళు లేరు. అలాంటప్పుడు భక్తులైనటువంటి వాడు ఇక్కడికి వచ్చాడా? ఆ రోషముతో యోహాను గారు ఏం చేశారంటే, అక్కడ అన్నా కైపా వాళ్ళు దుర్మార్గులే, యేసుక్రీస్తు వారిని చంపేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు ఆ మందిరంలో ఉండటం చేత ఆయన మందిరంలో లేకోకుండా మందిరాన్ని వదిలిపెట్టి బయట పనిచేస్తున్నారు. ఎవరు? బాప్తిసం ఇచ్చే యోహాను. మందిరంలోనికి ఎందుకు రాలేదో నేను చెప్తాను కొన్ని వివరాలు. మీరు ఎక్కడ ఇబ్బంది పడుకోకుండా కాస్త టైంని ఇచ్చేస్తే అవన్నీ మీకు నేను అందించేస్తానమ్మా. చూద్దాం. మత్తయి రాసిన సువార్త, ఆయన బోధిస్తూ ఒక మాట అన్నాడు. 3వ అధ్యాయము 12వ వచనం చాలా ఆసక్తిగా ఉంటుంది. అందరూ తీసుకోండి, నిదానమైన పర్వాలేదు. ఈ విషయాలు ఇప్పటికి మీరు విని ఉండరు నేను అనుకుంటాను. అలాగని మేము విన్నాం లేనటోళ్ళు మంచిది, మరి సంతోషం. 3వ అధ్యాయం 12వ వచనం. యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ యోహాను గారు మాట్లాడుతూ మత్తయి సువార్త 3వ అధ్యాయము 12వ వచనం, ఆయన చేత
ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాను. మళ్ళా చదవమ్మ, అర్థమవుతుంది. ఎవరి గురించి మాట్లాడుతున్నారు? బాప్తిస్మిచ్చే యోహాను యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతున్నాడు. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళము అనేదాన్ని బ్రాకెట్ చేసుకోండి. కళ్ళము అన్నాడు కదా, కళ్ళాన్ని బ్రాకెట్ చేసుకోండి. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రం చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయనని వారితో చెప్పాడు. అంటే పొట్టును గింజలను విడదీసేదేది? ఎక్కడ విడదీస్తారు? కళ్ళంలో. పొట్టును గింజలను విడదీసేది ఎక్కడ విడదీస్తారంటే కళ్ళంలోనే కదా. కళ్ళంలోనే దానం ఎక్కువ తెలుసు, అలాగే అక్కడ ఉన్నటువంటి ఆశీర్వాదం ఎక్కువ. పెద్ద వయసులో ఉన్నటువంటి వాళ్ళంతా కూడా మీ అందరికీ తెలుసు కళ్ళంలో. ఇప్పుడైతే మిషన్లు వచ్చాక చేలోనే తెగిపోతున్నాయి. కానీ అప్పుడు కళ్ళములోనే తాలు పక్కకు తీయాలన్నా, చెత్త పక్కకు తీయాలన్నా, గింజలు పక్కకు తీయాలన్నా ఈ వర్క్ అంతా ఎక్కడ జరుగుతుందంటే కళ్ళంలో. కళ్ళం అనేమంటే గుర్తుపెట్టుకోండి. మళ్ళీ చదవమ్మా, 2వ అధ్యాయం 12. ఆయన చేతిలో ఉన్నది. ఆయన తన కళ్ళమును బాగుగా శుభ్రము చేసి గోధుమలను కొట్టులో పోసి ఆరని అగ్నితో పొట్టును కాల్చివేయునని వారితో చెప్పాడు అన్నాడు. ఎవరు వచ్చి కళ్ళాన్ని శుభ్రం చేస్తారంట? యేసుక్రీస్తు వారు. ఇప్పుడు యేసుక్రీస్తు వారు వచ్చి కళ్ళము అనగానే మీరు కొంచెం క్లారిటీ రావాలా. కళ్ళం అంటే ఏ కళ్ళం అని ఆలోచిస్తే యెరూషలేము దేవాలయము కళ్ళం మీదనే కట్టబడింది. యెరూషలేము దేవాలయం ఉంది కదా, ఆ దేవాలయము ఎక్కడ కట్టబడిందంటే ఒకప్పుడు ఓర్నాను కళ్ళం. అది ఒకప్పుడు ఓర్నాను కళ్ళం. ఆ ఓర్నాను కళ్ళం కన్నా ముందేదేది? మోరియా పర్వతం. మోరియా పర్వతమే కాలం గడిచిన తర్వాత ఓర్నాను కళ్ళంగా చేసుకొని వాడుకుంటున్నాడు. ఆ ఓర్నాను కళ్ళం దగ్గరికి వచ్చేసరికి దావీదు గారికి దూత ప్రత్యక్షమై ఖడ్గం తీసుకొని వచ్చేటప్పుడు ఆ స్థలము దేవుని మందిరం. నిజంగా నాకు ఒళ్ళు ఎలాగ అయిపోతుంది. జ్వరం వచ్చినప్పుడు అయిపోయింది కదా, అలాగవుతుంది ఆ మాట చదువుకుంటుంటే. ఇప్పుడు మీరు ఎలా స్పందిస్తారో నాకు తెలియదు. చూద్దాం, ఆ వివరణలోకి వెళ్ళిపోతాం. భయంకరంగా ఉంటుంది. మీ వల్ల గజ సలీ జ్వరం వచ్చినట్టు, టైఫాయిడ్ జ్వరం వచ్చినట్టు రావాలి. ఇప్పుడు మీకు అంత మ్యాటర్ ఉంది దాంట్లో. చెప్తాను నేను ఆ విషయాన్ని. కళ్ళాన్ని శుభ్రం చేయన్నాడు కదా, ఏ కళ్ళము అని మనం ఆలోచిస్తే కళ్ళములో ధాన్యం ఎలాగైతే విడదీసుకుంటూ వచ్చేస్తారో కళ్ళంలో ఉంటుంది. అది తొక్కబడుతుంది. అక్కడ గాని ఎద్దలతో తొక్కబడుతుంది, పడుగు వేయబడుతుంది, చెత్తను తీసేస్తారు, పొట్టును తీసేస్తారు, గింజలను పక్కకు చేసేస్తారు. అది అంతా ఎక్కడ జరుగుతుందంటే కళ్ళంలో జరుగుతుంది. ఇప్పుడు ఈ మందిరం కళ్ళం. ఈ చౌటపల్లె గ్రామంలో ఈ చర్చి ఉందే, ఇది కళ్ళం. ఇక్కడ జరుగుతుంది, రోజు జరుగుతుంది. చదువుదాం ఇప్పుడు దినవృత్తాంతం. ఇది ఎలా పెట్టండి, ఏది 3వ అధ్యాయం 12 వచ్చిన మత్తయి సువార్తను మూసేయకోకుండా దినవృత్తాంతముల 2వ గ్రంథం 3వ అధ్యాయం 1వ వచనం దగ్గరికి వచ్చేయండి. దినవృత్తాంతముల 2వ గ్రంథం 3వ అధ్యాయము 1వ వచనం చదువునైనా. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైన ఓర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టడానికి ఆరంభించాడు. ఎలాగుంది చెప్పండి ఇప్పుడు మాట చదవగానే. గ్రహించేటువంటి వాళ్ళు ఆలోచించాలా. బాగా చదవండి. అంటున్నాడు అక్కడ 3వ అధ్యాయము 1వ వచనం. తరువాత సొలొమోను యెరూషలేములో తన తండ్రి అయిన దావీదునకు యెహోవా ప్రత్యక్షమైనప్పుడు మోరియా పర్వతమందు దావీదు సిద్ధపరిచిన స్థలమున యెబూసీయుడైనటువంటి ఓర్నాను కళ్ళమందు దావీదు ఏర్పరిచిన స్థలమున యెహోవాకు ఒక మందిరమును కట్టడానికి ఆరంభించాడంటే యెరూషలేము దేవాలయము ఎక్కడ కట్టబడింది? ఇప్పుడు యెరూషలేం అంటున్నారు. ఇది యెరూషలేం అనబడక మునుపు ఓర్నాను కలం. అది యెబూసీయుడైనటువంటి ఓర్నాను కలం. ఓర్నాను కలముగా చేసుకోక మునుపు అది మోరియా పర్వతం. అంటే మోరియా పర్వతాన్ని ఎందుకు తీసుకొని వచ్చా అంటే ఇస్సాకును అబ్రహాం గారు బలి ఎక్కడ? మోరియా పర్వతమే. అంటే ఒకప్పుడు పర్వతంగా ఉండింది, కాలం జరిగిన తర్వాత అది ఒక కళ్ళమైంది, ఆ కాలం జరిగిన తర్వాత అది ఒక దేవాలయం అయింది. ఇప్పుడు అలాంటి దేవుని కళ్ళమైనటువంటి యెరూషలేములో ఏం జరుగుతుందో ఇప్పుడు మత్తయి సువార్త 21:13 వచ్చేయండి. మత్తయి గారు రాసిన సువార్త 21వ అధ్యాయము 13వ వచనం. నా మందిరము
ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేశారు. ఒకప్పుడు దేవుని సేవకుడైనటువంటి అబ్రహాం గారు అక్కడ ఇస్సాకును బలి అర్పించాడు. ఆ తర్వాత ఓర్నాను కలవందు రాజైన దావీదు గారికి యెహోవా ప్రత్యక్షమైనటువంటి దూత అదే ప్రదేశము. తర్వాత సొలొమోను రాజు అదే ప్రదేశంలో మందిరాన్ని కట్టాడు. మందిరముగా పని చేయవలసినటువంటి ఆ మందిరం, ఆ దేవాలయం ఇప్పుడు ఏమైపోయింది? దొంగల గుహ అన్నాడు చూడండి. అంటే యాజకులు, అక్కడ ఉన్నటువంటి పెద్దలు, అక్కడ ఉన్నటువంటి లేవీలు వాళ్ళందరూ ఏమైపోయారంటే మందిరములోనే ఉండి దొంగల గుహగా చేసుకున్నారు. దోచుకునే వాళ్ళు అయిపోయారు, దొంగలు అయిపోయారు వాళ్ళంతా కూడా మందిరంలో. అలాంటి దొంగలు ఉన్నటువంటి ప్రాంతంలో నేనెందుకు ఉండాలా అని చెప్పేసి మందిరాన్ని వదిలిపెట్టి బాప్తిసం ఇచ్చేవాడిని ఎక్కడున్నాడు? ఇప్పుడు అరణ్యంలో ఉండిపోయాడమ్మా. అది మామూలుగా యాజకుడు దేవాలయంలో ఉండి పని చేయాలా, కానీ దేవాలయంలో ఎందుకు లేకోకుండా పోయాడంటే ఇక్కడ వాళ్ళ అరాచకాలు చూడలేక, వాళ్ళ దుర్మార్గం చూడలేక, వాళ్ళ దోపిడీ చూడలేక, వాళ్ళ మాటలు, వాళ్ళ చెడుతనాలు చూడలేక రోషం కలిగినటువంటి వాడై బాప్తిసం ఇచ్చేటువంటి యోహాను యాజకుడే కదా. తన తండ్రి అయినటువంటి జకరియా చనిపోయిన తర్వాత ఆ యాజకత్వం యోహాను గారికి వచ్చేసింది. ఆ యోహాను గారే యేసుక్రీస్తు వారిని బాప్తిసం ఇచ్చి ప్రతిష్ఠించాడు. అందుకన్నాడు ఆయన, ఏమన్నాడు? ఇదిగో లోక పాపమును మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్ల. ఆ మాట వెనక ఇంతుందా అంటే అంత సంగతి ఉంది. మనం చిన్న చిన్న మాటలతో సరిదిద్దుకొని వెళ్ళిపోతున్నాం. అందుకే మీరు కూడా రారు. అంత చిన్న మాటలు వినడానికి ఇది కాలం అమ్మ, అంత చిన్న మాటలు వినడానికి ఇది అంత టైం ఉందా మనకు? కనుక దేవుని పిల్లలు ఇన్ని గొప్ప విషయాలు మీ ముందు నేను ఉంచుతూ వచ్చాను. అలాగ చెప్పిన తర్వాత మీకు ఏదైనా సందేహం ఉంటే నాతో మాట్లాడండి అని చెప్తున్నాను. కనుక ఇన్ని సంగతులు మీకు ఎందుకు చెప్తున్నా అంటే నిజంగా ప్రేమ కలిగే. ఇదిగో ఈ మాటలు నన్ను ఆదరిస్తున్నాయి, ఈ మాటలు నన్ను బలపరుస్తున్నాయి, ఈ మాటలు నేను నడుచుకోవడానికి విధానాన్ని చూపిస్తున్నాయి, నాకు శక్తినిస్తున్నాయి. కనుక ఇదే మాటలు నా సహోదరులకు, నా తరంలో ఉన్నటువంటి వాళ్ళకి నేను చెప్పాలి కదా అన్నాడు కదా. మనం ముందే చదువుకున్న హెచ్కేల్ గ్రంథంలోను ఇర్మియా గ్రంథంలోను. చెప్పటానికి ఆయన నన్ను పంపాడు. చెప్దామనుకుంటే మీలో ఎవరు రాలేదు. వారు వినరు గనక విన్నా వినకపోయినా నా మాటగా చెప్పన్నాడు. ఇప్పుడు ఆయన మాటలే చెప్పానమ్మా. నా డైరీ కాదు, నా పర్సనల్ డైరీ కాదు, ఇది దేవుని యొక్క డైరీ. ఆయన రాశాడు. అందులో ఉన్నటువంటి సంగతులు రాశాను. మీరు ఎంతమంది విన్నారో వినలేదో నాకు తెలియదు, ఎంతమంది విని గ్రహించారో లేదో నాకు తెలియదమ్మని, అంతటోని కాదు. కానీ బైబిల్లో లోక పాపమును మోసుకొని దేవుని గొర్రెపిల్ల అనగానే గొర్రెపిల్లను ఎవరు సెలెక్ట్ చేయాలా? యాజకుడు. ఆ యాజకుడు అయినటువంటి యాజకుడు ఎవరు? యేసుక్రీస్తు వారిని ప్రతిష్ఠించింది ఎవరు? యాజకుడైనా బాప్తిసం ఇచ్చే యోహాను. యాజకుడుగా ఎందుకు మందిరంలో పనిచేయలేదంటే మందిరం అలాగ అయిపోయింది. చూద్దాం మందిరాన్ని గురించి 4 సువార్తికులు రాశారు, మీరు రాసుకోరండి, మంచిది. కానీ ఒకప్పుడు చెప్పాడు, యెహెజ్కేల్ గారు చెప్పారు, ఓషే గారు చెప్పారు, దాని భవిష్యత్తు ఎలా ఉంటుందో చెప్పారు, ప్రవచనాలు చెప్పారు. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త చదివారు కదమ్మా, మార్కు 11:17. మార్కు సువార్త 11:17. మరియు ఆయన బోధించుచు నా మందిరము సమస్తమైన అన్యజనులకు ప్రార్థనా మందిరం అనబడును అని వ్రాయబడలేదా? అయితే మీరు అని ఎవరిని గురించి అంటున్నాడు? అక్కడున్న శాస్త్రులు, అక్కడున్న పరిచయులు, అక్కడ దేవాలయంలో పనిచేసే వాళ్ళంతా ఎలాంటి వాళ్ళు అయిపోయారంటే దాన్ని దొంగల గుహగా చేసుకున్నారు. పెద్దలు సంఘం కోసము, సంఘ మందిరం కోసము పెద్దలు ఆస్తి సంపాదించి పెట్టేస్తే ఇప్పుడు దాన్ని ఏం చేశారు? దొంగల గుహగా. దొంగలంటే అందరు కలిసి తెచ్చుకుంటారు, మళ్ళీ మందిరంలోకి వచ్చి పంచుకుంటారు, అంతే తెచ్చుకుంటారు, అక్కడే పంచుకుంటున్నారు. యేసుక్రీస్తు వారిని కూడా చంపాలని ఎక్కడుండి ప్రయత్నం చేశారు వాళ్ళు? ఆలోచన చేశారు దేవాలయంలోనే. తండ్రి అయిన దేవుడు పంపగా వచ్చినటువంటి యేసుక్రీస్తు వారినే చంపటానికి ఏదో పక్కన టీ షాపులోకో అక్కడికి పోలేదు. వాళ్ళు దేవాలయంలోనే ఉండి నీతిమంతుడైనటువంటి యేసుక్రీస్తు వారిని చంపటానికి అక్కడే ఆలోచిస్తున్నారంటే వాళ్ళకు దేవాలయం అని గుర్తుంది. వాళ్ళకు అంత మొండిగలు అయిపోయారు. ఇప్పుడు కూడా చాలా దేవాలయం, మా మందిరాలన్నీ కూడా అన్నీ తగదాలే. కానుకలకు కొట్లాట, అలాగే పెళ్లి చేసేటప్పుడు కొట్లాట, అన్నిటిలో కొట్లాటలు. ఎందుకు ఈ కొట్లాటలు చెప్పండి? దేవుని పని అక్కడ జరగాల, కానీ దేవుని పని జరుగుతుందా? దొంగల పని జరుగుతుందంటే దొంగల పని ఎక్కువగా జరుగుతుంది. అందుకే చాలా మంది మందిరానికి రారంటే ఎందుకు రావటం లేదంటే అక్కడ పరిస్థితులు బాగలేవు, క్రమం లేదు, పద్ధతి లేదు, చిన్న పెద్ద లేదు అని అనుకోవటం చేత కొంతమంది మంచిలోటువంటి వాళ్ళు అక్కడికి వెళ్ళటం కంటే ఇంట్లో ప్రార్థన చేసుకోవటం మేలు అని చెప్పేసి ప్రార్థన చేసుకుంటారు. ఇంట్లో ప్రార్థన చేసుకున్నా కూడా మనశ్శాంతి ఉండదు కనుక ఇంకొక చర్చికి వెళ్ళిపోదాం, ఆ చర్చికి వెళ్ళిపోదాం, ఈ చర్చికి వెళ్ళిపోదాం, ఈ చర్చికి వెళ్ళిపోదాం. చర్చిలు మార్చుకుంటావు కానీ మనస్సాక్షిని మాత్రం ఒప్పుకుంటావా? చర్చిలు మారితే మనసు మారుతుందా? ఏం తమ్ముడు, నేను ఇప్పుడు గుడ్డలు వేసుకుంటే లోపల నాకు ఆరోగ్యం బాగుంటుందా? లోన ఆరోగ్యం బాగుండాలా, గుడ్డలు మార్చుకుంటే ఆరోగ్యం మారుతుందా? కనుక దేవుని పిల్లలారా, మీరు చేయవలసిన పనులు అన్నీ బైబిల్లో ఉన్నాయమ్మా. మీరు బైబిల్ చదివితే
మీ కుటుంబం కోసం చల్లగా బ్రతకగలరు, సుఖంగా బ్రతకగలరు, ఆరోగ్యాన్ని కాపాడుకోగలరు. మధ్యలోనే ఎవరు చనిపోవాల్సిన అవసరం లేదు, అనారోగ్యంతో పడాల్సిన అవసరం లేదు. కానీ అవి ఏమైనా వచ్చినా దేవుని మహిమార్థమే వచ్చేస్తాయి తప్ప మరొకటి కాదు. కనుక బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు దేవాలయంలో ఉండి పని చేయాలి. మామూలుగా యాజకుడైనటువంటి తన తండ్రి జకర్యా గారు చనిపోయిన తర్వాత, లేదా ఉన్నాడో లేదా రిటైర్డ్ అయిపోయాడో, మొత్తానికి తర్వాత ఎవరికి వచ్చిందంటే ఉద్యోగము బాప్తిస్మం ఇచ్చే యోహాను గారికి వచ్చేసింది. ఇప్పుడు బాప్తిస్మం ఇచ్చే యోహాను గారు వచ్చిన తర్వాత అప్పుడే యేసుక్రీస్తు వారు వచ్చారు. కనుక ఆయన మాట్లాడుతూ, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల అన్నాడు. ఇప్పుడు ఆ రోజుల్లో బలి అర్పించేటువంటి వ్యక్తి ఏం చేయాలా? గొర్రెపిల్ల మీద తన చేతులుంచి నా పాపములన్నిటినీ దీని మీద మోపుతున్నానని చెప్పాడు. ఇప్పుడు మన పాపములన్నిటినీ ఎవరి మీద ఒప్పాలా? ప్రభువా, నా ప్రతి పాపమును క్షమించు అని చెప్పేసి ఆయన మీద చేయి వేసేయాల. చూద్దామా? యోహాను గారు రాసిన మొదటి పత్రిక, మీకు అందరికీ తెలుసు అన్నమాట. యోహాను గారు రాసిన మొదటి పత్రిక 2:9, మనము మన పాపములు ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును. 1:9 క్షమించండి, 1:9. మన పాపములను మనము ఎవరి దగ్గర ఒప్పుకోవాలా? మన పాపములను మనం ఒప్పుకోవాలన్నాడు. మన పాపాలు మనం ఒప్పుకోవాలా. మన సాక్షి చెప్తుంది కదా, నువ్వు పాపం చేశావు, నువ్వు పాపం చేశావు, నువ్వు పాపం చేశావు, నువ్వు పలాంది చేశావు, నువ్వు పలాంది చేశావు, నువ్వు పలాంది చేశావు. నీ ఊపిరి ఉన్నంత వరకు అది దాన్ని పోగొట్టుకునేటంత వరకు అది హెచ్చరిస్తూనే ఉంటుంది. చేసిన పాపం, చేసిన దోషం దాన్ని మనలో నుంచి పోగొట్టుకునేటంత వరకు, నువ్వు ఒప్పుకునేటంత వరకు, నీ నోట ఒప్పుకునేటంత వరకు అది నీలో ఉండి నువ్వు పలాంది చేశావు, నువ్వు పలాంది చేశావు, నువ్వు పలాంది చేశావు, పలాంది చేశావు అని పదే పదే బ్రతికినంత వరకు, ఊపిరినంత వరకు అది హెచ్చరిస్తూనే ఉంటుంది. కొంతమందిని దాన్ని చంపేసుకొని తిరుగుతారు, కొంతమంది దాన్ని తట్టుకోలేక చనిపోతారు, కొంతమంది గ్రహించి మానుకొని మనసు మార్చుకుంటారు. అదే మారు మనసు అంటున్నాడు. ఇక్కడ ఏమన్నాడు? మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల యేసుక్రీస్తు వారు నమ్మదగిన వాడును నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేయును అని చెప్పారు. చూడండి, సమస్త దుర్నీతి నుండి. సమస్త దుర్నీతి మనలో రేగుతూ ఉంటుంది. కనుక ఆ సమస్త దుర్నీతి నుండి మనము కాపాడబడాలంటే, సమస్త దుర్నీతి నుండి ఏమంటున్నాడమ్మా? దుర్నీతి నుండి మనలను పవిత్రులుగా చేస్తూ ఉంటుంది అంట. పవిత్రులుగా. అబ్బా, ఇంతుంది ఆ సంగతి అని ఆలోచిస్తే అంత సంగతి ఉందమ్మా. మరి ఈ మాటలు మీకు తెలుసు చెప్పండి. కనుక దేవుని వాక్యం వినకపోవటం చేత, గ్రహించకపోవటం చేత, వాళ్ళు గ్రహించరు అన్నాడు హెచ్కేల్ గారు. వాళ్ళు గ్రహించరే హెచ్కేలు. గ్రహించినా గ్రహించకపోయినా, విన్నా వినకపోయినా నా మాటలుగా వెళ్ళి నువ్వు చెప్పేయి, తర్వాత నేను చూసుకుంటానులే. వారు యెహోవా వాక్యమందు సంతోషం లేనివారంటే వాక్యంలో సంతోషించే వాళ్ళని మీ అందరికీ వందనాలమ్మా. మీరు నిజంగా వాక్యంలో సంతోషం లేకపోతే ఇక్కడ ఉండేవాళ్ళు కాదు. ఇక నన్ను చూడకండి, ఎప్పటి కూడా నన్ను చూడకండి. నన్ను చూస్తే మీరు నమ్మలేరు, దేవుని నమ్మలేరు. దేవుని వాక్యంలో సంతోషం ఉండదమ్మా. నేను కాదు మీకు అవసరం, నేను కాదు మీకు అవసరం. మరి ఏది మీకు అవసరం? వాక్యమే కదమ్మా. మీ ఆత్మను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికంతో అంగీకరించండి అని చెప్పాడు. చాలామంది నన్నే చూస్తున్నారు. ఇన్నాళ్ళు ఉన్నాడే ఈడ అంగబోడేమో పీడ అనుకుంటున్నారా మీరేమన్నా? చెప్పండి ఒకసారి. ఇన్నాళ్ళు ఉన్నాడే, 5 ఏళ్ళు అయింది ఇంకా పోలేడే అని ఒక ఆయన అంటాడు. రోజు ప్రార్థన చేస్తాడు. ఆయనకు పనింది, నాకు పనింది. చర్చిలో ఎంతమంది ఉన్నారో అందరికీ సంఘంలో పనింది తెలుసా మీకు? చర్చిలో అందరికీ పనింది. అందరికీ సండే స్కూల్ నడిపించే వాళ్ళు ఒకరు కావాలా, వివాహ కార్యక్రమం జరిపించే వాళ్ళు ఒకరు కావాలా, జనన మరణాలు రాసుకునేటోళ్ళు ఒకరు కావాలా, అలాగే తెచ్చి అర్పణలు రాసుకునేటువంటి ఒకరు కావాలా, కార్యక్రమాన్ని పండుగలు జరిపించేటువంటి వాళ్ళు ఒకరు కావాలా. ఒకరిద్దరు సరిపోతారా చెప్పండి? కనుక మందిరంలో అందరితో పనింది. ఎవరు బయటికి వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ పని కల్పిస్తే చేసేవాళ్ళు లేరు. కనీసం డబ్బు అప్పగించి అమ్మ పలాని పని చేయంటే చేయలేరు, అయ్యో ఓ పని చేయంటే చేయనటువంటి వాళ్ళు లేరు. అదెంత తీసుకున్న తర్వాత మళ్ళీ తిరుగుబాటు చేసే వాళ్ళు అయిపోయారు. అదేనా మీరు చెప్పండి? పోనీ ఇది చేస్తున్నావు, ఎవరైనా చెప్పండి, నేను అడుగుతున్నాను. వాక్యం చెప్పినప్పుడల్లా ఇది కాదు అనేటువంటి వాళ్ళు ఎవరుంటే చెప్పండి, నేను సరిదిద్దుకుంటాను. మిమ్మల్ని ఏదో అనడానికి కాదు. చేయరాని తప్పు చేసినప్పుడు నా సరిదిద్దుకోవడం కోసం దేవుడు నీ చేత చెప్పించాడని నేను అనుకుంటాను. చెప్పడానికి నువ్వు భయపడాల్సిన అవసరం, నేను భయపడాలి నువ్వు చెప్పేటప్పుడు. ఇదిగో నేను నువ్వు పలానా చేస్తున్నావు, ఎందుకు రా నువ్వు 5 ఏళ్ళ ఉంచున్నావు పో అనేవాళ్ళు ఎవరంటే రండి, నీ మాట మీద నేను వెళ్ళిపోతాను. ఆ దోషం నువ్వు భరించాలా, ఆ పరిచర్య నువ్వు జరిగించాలా. జరిగిస్తావు, తీసుకున్నామంటున్నాను కదా. మందిరంలో మన వాళ్ళు ఎవరైనా ఉంటే, నేర్చుకున్నటువంటి వాళ్ళు ఉంటే, పెద్దల చేత అనుమతి పొందిన వాళ్ళు ఉంటే, అర్హత పొందినటువంటి వాళ్ళు ఉంటే రండి చేద్దాం. పని ఎవరు వద్దంటారు చెప్పండి? పని చేద్దాం అంటారా? పని ఎవరు వద్దంటారు చెప్పండి అమ్మా? పని కొద్ది మనుషులు కావాలి కదా. ఏమన్నాడు ఆయన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ? కోత విస్తారంగా ఉంది, పని వాళ్ళు కొద్ది మంది ఉన్నారు.
అని చెప్పాడు. మీరు ఏ పని చేస్తారని బయటికి స్వార్థకి వెళ్ళిపోతారా? అదో స్వార్థకు సంబంధించినటువంటి డబ్బు అదో అతని దగ్గర ఉంది, ప్రవీణ్ దగ్గర ఉంది, వెళ్ళండి స్వార్థ ప్రకటించండి. లేదు మీరు ఇక్కడ చూసుకోండి, నేను స్వార్థకి వెళ్ళిపోతాను, బయటికి వెళ్ళిపోతాను, ఇక్కడ రావాలి కనుక నేను స్వార్థ బయటికి వెళ్ళిపోతున్నాను. పోరి నేనేమైనా పని చేయకోకుండా బ్రతుకుదామంటే ఆర్థికంగా నాకు లేదు కనుక నేను పగలంతా కుటుంబాన్ని పోషించుకోవడానికి పనికి వెళ్ళిపోవాలా. ఉదయం 7 గంటలకు వెళ్ళిపోతే సాయంత్రం 7 గంటలకు ఇంటికి చేరుకుంటాను. 7 తర్వాత 7:30 వరకు స్నానం చేసేసుకొని చదువుకొని మళ్ళీ మీ మధ్యకి వచ్చేస్తున్నాను. 9 గంటలకు వెళ్ళిపోతాను. 9 గంటలకు వెళ్ళిపోయిన తర్వాత భోజనం చేసి పండుకుని 10 అయిపోతుంది. ఇంకా నేను ఎక్కడ సువార్తకి వెళ్ళమంటావు చెప్పండి? పోనీ మీకు వినిపించుకోకుండా వెళ్ళిపోమంటారు చెప్పండి? ప్రతిరోజు మందిరంలో వాక్యం ఉండాలన్నటువంటి ఆలోచన చేత మీ మధ్య ప్రకటిస్తున్నాను. మీరేమనుకుంటున్నారు? ఇన్నేళ్ళ ఇంతకాలం అయినా ఆని పెట్టేద్దాం, ఈయన పెట్టేద్దాం. పెట్టొద్దని నేను చెప్పను, ఇప్పుడు చెప్పను, నా చచ్చేంత వరకు పెట్టను అన్న మాట. అందరికీ పని ఉంది ఇక్కడ. ఎవరికి పని లేదు చెప్పండి? సౌండ్ సిస్టమ్ చూసుకునే ఆయనకు ఒక ఆయనకు కావాలా, వాయిద్యాలు వాసుకునే ఒక ఆయన కావాలా, మందిరాన్ని శుభ్రపరిచే వాళ్ళు ఒకరు ఉండాలా, దీన్ని ఏదైనా చేసేటువంటి భద్రత ఒక వస్తువులు ఉన్నాయి, అవి బయసుకోవడానికి ఒకరు కావాలా. మీరు ఎవరైనా వస్తారంటే రారు, ఉండేటోనుకో బొమ్మని చెప్పేస్తున్నారు. ఇదే నా ధర్మం, మీ ధర్మం చెప్పండి. ఏం ధర్మం ఇది? ధర్మమేనా చెప్పండి? కనుక దేవుని పిల్లలరా, దేవుని వాక్యం ఇంత గట్టిగా హెచ్చరించినప్పుడు పని లేదనుకొని బయటికి వెళ్ళిపోతున్నారా చెప్పండి? పని లేదా ఇక్కడ మీకు? అంటే ఇక్కడ చేస్తే ఎవరు మాకు ట్యాంక్స్ చెప్తారు, ఇక్కడ చేస్తే ఎవరు మమ్మల్ని గొప్పగా అనుకుంటున్నా? మనుషుల మెప్పు కోసం నేను చేయలేదన్నాడు పౌలు గారు. మనుషుల మెప్పు మనకెందుకు చెప్పండి? చాలా అనేకసార్లు నాకు అనిపించేస్తుంది, ఎందుకు అబ్బాయిలు ఇన్ని మాట్లాడినేటప్పటికీ నేను ఎందుకు ఇక్కడ ఉండాలి, నేను ఎక్కడికి వెళ్ళి స్వార్థ చేసుకోవచ్చు కదా అని చెప్పేస్తారు. కానీ దేవుని అనుమతి ఉండాలి కదా. నీ పరిధిలో అని చెప్పేశాడు, నీకు ఇచ్చినటువంటి మేరలు అని చెప్పేశాడు. మేరను మించి పని చేస్తున్నారు. మేర ఉంటుందమ్మా, మన ఊరికి మేరలు ఉన్నాయా? ఉన్నాయి మేరలు. సువార్తకు మేరలు లేవా? తీస్తారు ఎవరైనా? కొరింథీయులకు రాసిన పత్రికలు ఉంటుంది. మేరను గురించి మాట్లాడుతూ చూడండి ఆ మాటను. నేను మేరను మించి పని చేయలేదు, మేరకు లోపలే పని చేస్తున్నాను అని అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ, మేరలు 9వ అధ్యాయమా, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 13వ వచనంకి వచ్చేయండి. 13వ వచనం ఏమో, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయం 13వ వచనం. అది లేదు కదమ్మా. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 10వ అధ్యాయము 13వ వచనం. మేమైతే, నేనైతే అనలేదు ఆయన. ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు కదా కొరింథీయులకు రాస్తున్నాడు. మేమైతే అన్నాడు. అది బహువచనమా ఏకవచనమా? బహువచనం. మేమైతే అంటే పౌలు అనే నేను, తిమోతి అనే ఆయన, తీతు అనేటువంటి ఆయన, లేకుంటే ఇంకొకరు నాతో ఉన్నటువంటి వాళ్ళంతా మేము స్వార్థ ప్రకటిస్తున్నాం. మేమైతే మేరకు మించి అతిశయపడము కానీ మీరున్న స్థలము వరకును రావాలనని దేవుడు మాకు కొలిచి ఇచ్చిన మేరకు లోబడి ఉండి అతిశయపడుతున్నాం. దేవుడు ఎక్కడెక్కడైతే ఏ మేరలో పని చేయమన్నాడో అక్కడుండే పని చేస్తున్నాం మేము. మేరను మించలేదే, మేరను మేము మించలేదు. నువ్వు ఏ మేరలో ఇచ్చేసావు? నీకు మేరలు ఉంటాయి, నీకు అద్దులు ఉంటాయి, నీకు ప్రాంతాలు ఉంటాయి. నువ్వు ఆర్డేషన్ తీసుకునేటప్పుడు పలానా సంఘానికి నువ్వు సేవకుడు అని చెప్పినప్పుడు ఆ సంఘంలో ఉండి పని చేయాలా. ఎవరైనా ఆహ్వానిస్తే సంఘ పెద్దలకు చెప్పి, ఆ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళకు చెప్పి నువ్వు స్వార్థ ప్రకటించడానికి వెళ్ళాలా. మేరలే నీకు తెలీదు? తెలుసా నీకు మేరలు? చదువమ్మా, చదువు. మేమైతే మేరకు మించి మేరకు మించి అతిశయపడం కానీ మీరున్న స్థలము వరకును రావాలనని దేవుడు మాకు కొలిచి ఇచ్చినటువంటి మేరకు లోబడి ఉండి అతిశయపడుతున్నాం. దేవుడు కొలిచి ఇచ్చాడు ఏ మేరలో పనిచేయాలనో, ఏ ఏరియాలో పనిచేయాలో. పోలీసు వాళ్ళకు అక్కడ ఉంటుంది 1 టౌన్, 2 టౌన్, 3 టౌన్. ఏంది అందుకు ఒకసారి ఉండొచ్చు కదా స్టేషను. 1 టౌన్ వాళ్ళు 2 టౌన్లో పని చేయకూడదు, 2 టౌన్ వాళ్ళు 1 టౌన్లో పని చేయదు, 3 టౌన్ ఉంటుంది. అంటే ఏ టౌన్కి ఏ పరిధి ఉంటుందో వాళ్ళ దగ్గర మ్యాప్ ఉంటుంది. పోలీస్ స్టేషన్లో మీరు చూసారు లేదో, ఈ స్టేషన్కి ఈ పరిధి అంతా పోలీసులు, ఈ స్టేషన్కి ఇంత పోలీసులు, ఈ స్టేషన్కి ఇదంతా, ఈ పంచాయతీ ఇదో ఇక్కడ ఉంటుంది, ఈ మండలం ఇక్కడ ఉంటుంది, ఈ మున్సిపాలిటీ ఇంతవరకు పనిచేస్తుంది, ఇక్కడ నుంచి పంచాయతీ అవుతుంది. మున్సిపాలిటీ పని పంచాయతీ చేయదు, పంచాయతీ చేసే పని మున్సిపాలిటీ చేయదు. ఆర్ఎంబీ రోడ్లు పంచాయతీ చేయదు. తెలుసా మీకు? కొన్ని చోట్ల రోడ్లు ఉంటాయి, ఆ బయట బాగుంటుంది, అటు బయట బాగుంటుంది, ఊళ్ళో బాగుంటుంది. ఎందుకో తెలుసునా మీకు? అది పంచాయతీ డబ్బుతో చేసుకోవాలా. అది పెట్టదు, ఆర్ఎంబీ పెట్టదు. అది మీరు చేసుకోండి. మీ పంచాయతీ డబ్బు వచ్చేస్తుంది కదా, మీ పంచాయతీలో చేస్తుంది. అటుపక్క బాగానే ఉంటుంది, ఇటుపక్కన బాగానే ఉంటుంది, కానీ ఊళ్ళో మాత్రమే బాగుండదు. తెలుసు కదా మీకు? అటు పోతే ఎవరంటారు, తలవంచిపట్నం ఆ ప్రాంతంలోకి వెళ్ళిపోతే ఆవుల రోడ్డు బాగుంది, బ్రహ్మాండంగా తార్ రోడ్డు. ఈ ఊళ్ళ రోడ్డు బాగుంది, కానీ ఊళ్ళోనే బాగలేదు. ఎందుకు ఎక్కడ? అది దానికి సంబంధించినది కాదు, అది పంచాయతీ డబ్బుతో వేసేసుకోవాలా. దేవుని పిల్లలారా, మేరలు ఉంటాయమ్మా, మేరలు.
మేరాలకు మించి అతిశయపడలేదు, కానీ దేవుడు కొలిచి ఇచ్చినటువంటి దానికి లోబడి అతిశయపడుచున్నాము. మేము క్రీస్తు సువార్త ప్రకటించుచు మీ వరకును వచ్చి ఉంటిమి గనుక మీ యొద్దకు రాని వారమైనట్లు మేము మా మేర దాటి వెళ్ళుచున్న వారము కాము. దేవుడు మాకు ఇచ్చినటువంటి మేరకు లోబడే పని చేస్తున్నాం, కానీ మేరకు మించి చేసేటువంటి వాళ్ళం కాదు మేము. మీరంతా మేరలో ఉన్నటువంటి వాళ్ళు, చౌటపల్లె గ్రామ సంఘంలో తెలుగు కౌన్సిల్ చర్చిలో ఉన్నటువంటి మనమందరం సంఘం. మరి మీకు మేరలేదా? మేరలేదా మీకు? మేర మించితే దేవుని మాట మీరిపోయినటువంటి వాళ్ళు నాకేముంది, నేను మీతో పాటు అన్నీ. దేవుడు అన్న మాట ఇది, దేవుడు రాయించిన మాట ఇది. మేరను మించారా, మేరకు లోబడినారా మీరే తెలుసుకోండి, నాకు తెలియదు అది. తర్వాత మేము మేరకు మించి ఇతరుల ప్రయాసములలో భాగస్థులమును అనుకొని అతిశయపడము అన్నారు. చూడండి, మేము అతిశయపడం. మీ విశ్వాసము అభివృద్ధి అయిన కొలది మాకు అనుగ్రహింపబడినటువంటి మేరకు లోపలనే సువార్త మరి విశేషముగా వ్యాపింపజేయుచు మీ ఆవలి ప్రదేశంలో కూడా సువార్త ప్రకటించినట్లుగా మేము మీ మూలముగా ఘనపరచబడదుమని నిరీక్షించుచున్నామే, కానీ మరి ఎవరిని మేరలో చేరి సిద్ధమై ఉన్నవి మావైనట్లు అతిశయింపఘోరము అని చెప్పారు. చూడండి, ఒకవేళ మేరించి మీ ప్రాంతంలోకి రావాలన్నా పిలిచండి. మనం ప్రాంతానికి వెళ్ళిపోతాం, కర్నూలు డిస్టిక్ దగ్గరికి వెళ్ళిపోతాం, కర్నూలులోకి వెళ్ళిపోతాం. ఎవరు అది? మన సువార్తకి వెళ్ళిపోయేటప్పుడు అనుమలగుండం అనేది మనకు కడప జిల్లా కాదు, కానీ కర్నూలు జిల్లాది. అక్కడ ఉన్నటువంటి ఆ ప్రాంతం ఉన్నటువంటి పాస్టర్ గారినో సంఘ పెద్దనో సంఘస్థులనో అడిగి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళిపోవాలి. అలా కాకోకుండా మేము సువార్త బాగా ప్రకటిస్తాం, వాక్యాన్ని బాగా చెప్తాం అని మేర మించావు అనుకో, ఎవరి మాట మీరి సువార్త బాగానే ప్రకటిస్తావు, పనులు మంచిగానే చేస్తావు, కానీ ఎవరి మాట మీరిపోయినట్లు అవుతుంది? మేరను మించిపోతున్నావు. మేరను మించుతావా? మేరను మించితే అవతల మేరోడు వచ్చినప్పుడు ఏం చేస్తావు? మించుతావా? మించండి, నేనేమనలేండి, నా చేతం వద్దు, నేను కూడా అన్నీ కరెక్ట్గా చేస్తాను, నేను ఒప్పుకోలేను కదా. కనుక దేవుని పిల్లలరా, ఎంతో పని దేవుని మందిరంలో ఉందమ్మా. సాయంకాలం వచ్చేసరికి గంట కొట్టేటవాడు ఉన్నాడా లేదా అనిపించేస్తుంది ఒక్కోసారి. అశోక్ వచ్చాడా లేదా, ప్రవీణ్ వచ్చాడా లేదా, రాజేష్ వచ్చాడా లేదా, యోహాన్ వచ్చాడా లేదా. ఎందుకంటే నా పనే అలాగ ఉంటుంది కనుక 6-7 గంటల వరకు అక్కడే ఉండిపోతాను. కనుక సాయంకాలం వచ్చేసరికి స్నానం చేసి వాళ్ళంతా హూనం అయిపోతుంది. వెళ్ళాలంటే తమ్ముడు యోహాను ఉండవా రెడీగా, లేదంటే ఆయన లేకోకుంటే ప్రవీణ్ నువ్వు ఉన్నావా లేదా, ఆయన లేకుంటే రాజేష్ నువ్వు ఉన్నావా లేదా, ఆయన లేకోకుంటే అశోక్ నువ్వు ఉన్నావా లేదా. వీళ్ళు ఒక్కొక్కసారి ఏం చేస్తారంటే తీరా 7:30 గంటలప్పుడు అన్న నేను ఇక్కడ లేను, కొద్దినే పోతావా అని అంటారు. అప్పుడు స్నానం చేసిందను భారంగా ఉంటుంది, కానీ అలా లేరు. పని చేయొద్దని ఎవరన్నారమ్మా? చాలామంది పని చేయొద్దంటారు. అయితే ఎవరినో వచ్చి నేను వెళ్ళిపోవాలన్నా చెప్పండి. అటైతే మీరు వెళ్ళిపోవాలి, చానాలు ఉంచి ఈయన అంటారు కదా. మీరు వేరే సంఘంలో ఇవ్వండి, ఆ సంఘంలో ఈడ కూర్చోబెట్టండి. సేవకుడు మారదాం, సంఘం మారుతాం, అంతే కదమ్మా. మారదాం లేండి, అట్లే మారదాం. నేను వెళ్ళిపోయి ఇంకొక మందిరంలో పనిచేస్తాను, మీరు వెళ్ళిపోయి ఇంకొక మందిరంలో వాక్యం వినండి, ఆ మందిరంలో పాస్టర్ ఈటికి రమ్మనండి, అలాగే ఆ సంఘంలో ఈడ కూర్చోండి, ఈ సంఘంలో అంతా పోయి ఆడ కూర్చోండి, అంతే కదా. నేను మారిన తర్వాత మీరు మారద్దా? మీరు మళ్ళీ పాత మనుషులే కదా, మీరు అట్లా చేయండి. ఏమి సేవకుడు ఎందుకు వెళ్ళిపోవాలా? మీరు వెళ్ళిపోయి ఇంకొక చర్చిలో వినండి. ఏమో మీరందరూ వెళ్ళిపోవాలి, ఇక్కడ ఎవరు ఉండకూడదు, మీరు పాతోళ్ళే కదా. మీరు ఇన్నేళ్ళ నుంచి మీరు ఎందుకు ఉండరు చెప్పండి? మీరు ఉండొచ్చు, నేను ఉండొద్దా? ఏం ఆలోచనది? బైబిల్కు సంబంధించిన సత్యమైనదినా? కనుక దేవుని పిల్లల బైబిల్ తెలియక అలా మాట్లాడుతుంటారు. కనుక తండ్రి వీరేమి చేయిస్తున్నారో క్షమిద్దాం, అంతే. అయినా లాస్ట్గా ఒక మాట చదువుకొని ముగించుకుందామా, సమయం అయింది కదా, ఎక్కువగా అయింది కదా. ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు మరునాడు ఆయన యుద్ధకు రాగా చూసి, ఇదిగో లోక పాపమును మోసుకొనువు దేవుని గొర్రె పిల్ల. ఇప్పుడు మనందరి పాపాలు పోవాలంటే మనం ఏం చేయాలా? మన పాపములు మనం ఒప్పుకొనేడలా ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనక ఆయన మన పాపం నుండి సమస్త దుర్నీతి నుండి పవిత్రులుగా చేయును అని చెప్పాడు. అంటే మనం పవిత్రం కావాలంటే ఇప్పుడు ఏం చేయాలా? యేసుక్రీస్తు వారినే తీసుకోవాలి. యేసు రక్తము ప్రతి పాపము నుండి మనలను పవిత్రపరుచుంది అని చెప్పేశాడు. ఇదమ్మా ఈరోజు మీకు చెప్పాలన్నటువంటి అద్భుతమైనటువంటి విషయం. ఇంకా అన్నీ చెప్పలేదు, తర్వాత ఎప్పుడైనా సందర్భం వచ్చేటప్పుడు మీతో చెప్తాను. సాయంకాలం పూట ఈ పండగల గురించి ఉన్నటువంటి సందర్భం, ఇప్పుడు పండగల గురించి మాట్లాడుకోవాలా. సంఘ పెద్దలు రావాలి కదమ్మా మందిరంలోకి, సంఘ సలవాది రావాలా, సంఘ కాపరి గారు రావాలా, సంఘ పెద్దలు రావాలా. వచ్చే బుధవారం ఏమో భస్మ బుధవారం ఉంటుంది,
మనం ఆచరించాల్సిన పని లేదు, కానీ ఎప్పటి నుంచో ఆచరిస్తున్నాం కదా, దాన్ని మానేస్తే ఇదేందో అని ఉలక్కి పడతారు వీళ్ళు. ఇవన్నీ వాస్తవానికి చేయకూడదు. ఎందుకంటే ఆల్రెడీ అయిపోయింది కదా, పస్కా బలి అయిపోయింది యేసుక్రీస్తు వారు. ఆయన మీదనే మన లక్ష్యం ఉంచాలి తప్ప ఇంకొకటి కాదు. కానీ చెప్పాల్సిన సంగతులు ఇంకా చాలా ఉన్నాయి, సమయం లేదు కనుక ఇంకో 2 కార్యక్రమాలు ఉన్నాయి మన మధ్యలో, వాటి కోసం పనిచేద్దాం. చివరి ఒక మాట చెప్తానని చెప్పాను కదా, ఆ మాట చెప్పి మనం ముగించేసుకుందామా. చివరి మాట చెప్పుకొని ముగించేసుకుందాం. ఇప్పుడు మనం చేయవలసినటువంటి యాగం ఏంటంటే, యేసుక్రీస్తు వారు మన పాపాల కోసం చనిపోయి తిరిగి లేచాడు. ఆయన రక్తం చేత మన ప్రతి పాపమును క్షమాపణ ఉంది. ఇప్పుడు మనం చేయవలసిన పనులు అంటే, హెబ్రీయులకు రాసిన పత్రిక 13:16 ముగించుకుందాం. 13:16 హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయము 16వ వచనం చదువునైనా. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకండి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అన్నారు. చూడండి, దేవునికి ఇష్టమైనవి ఇవి చేయండి మీరు. పాపములు పోయిన తర్వాత, అపరాధములు పోయిన తర్వాత, మన పాపములను అపరాధములు యేసుక్రీస్తు వారు తనపై వేసుకుని మనం క్షమించాడు గనక మనం చేయవలసినటువంటి పని ఏంటంటే ఉపకార ధర్మమును. ఇంకా 15వ వచనం కూడా ఉందమ్మా. 15వ వచనం, కాబట్టి ఆయన ద్వారా మనము దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయుదము, అనగా స్తుతియాగం అంటే అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జింహఫలములు అర్పించుదము. ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి, అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి అని చెప్పాడు. తర్వాత ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం రాసుకోండి. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 18వ వచనం, నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నవి, మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదితు వలన పుచ్చుకొని ఏమీ తక్కువ లేక ఉన్నాను. మీరు పంపినటువంటి అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమైన ఇష్టమైన యాగములునై ఉన్నాయి. ఒకప్పుడు దేనిలను యాగం చేసేవాళ్ళు? పశువులను, పక్షులను, ధాన్యాన్ని యాగం చేసి దేవుణ్ణి ప్రసన్నం చేసుకునేవాళ్ళు, దేవునితో సమాధాన పడేవాళ్ళు, దేవునితో సహవాసం చేసేవాళ్ళు, తమ పాపాలు ఒప్పుకోవడానికి బలులు అర్పించేవాళ్ళు. దాని ద్వారా పాపక్షమాపణ పొంది దేవునితో సమాధాన పడేవాళ్ళు. ఇప్పుడు మనం ఏం చేయాలని అన్నాడంటే, అది ఇక్కడ చెప్పబడినది. ఏమని చెప్పబడింది? మళ్ళా చదువునైనా. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపినంటే ఎవరు పంపారు ఆయనకు? ఫిలిష్తీయులారా, మీరు పౌలు అనేటువంటి నాకు నా అవసరాల కోసము అంటున్నాడు. నాకు సమస్తమును సమృద్ధిగా కలిగి ఉన్నది. మీరు పంపిన వస్తువులు ఎఫ్రోదితు వలన మీరు పంపిన వస్తువులను పుచ్చుకొని ఏమీ తక్కువ లేకుండాను, మీరు పంపిన ఆ ఎఫ్రోదితు వలన మీరు పంపిన ఆ వస్తువులు ఏవైతే ఉన్నాయో నా కోసం, అవి మనోహరమైన సువాసనయు దేవునికి ప్రీతికరమును ఇష్టమైన యాగములై ఉన్నారు. మీరేమనుకున్నారు? పౌలు అనేటువంటి నాకు మీరు ఇచ్చేటువంటి వస్తువులు ఏవన్నీ ఉంటున్నాయో అవి యాగములు, అవి యాగాలు. యాగం చేశారు. యాగం చేస్తే క్షమాపణ కలుగుతుంది, సమాధాన పడతారు. తర్వాత చివరి మాటగా రోమీయులకు రాసిన పత్రిక 12:1 అనేకసార్లు చదివారు మీరు. కాబట్టి వాక్యాన్ని విన్నటువంటి సహోదరులారా, సహోదరిమల్లారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సంఘములో పనిచేయడానికి సమర్పించుకోండి. మరి చూద్దాం. అప్పుడేమో వస్తువులు ఇచ్చారు, ఒకప్పుడు జీవులు ఇచ్చారు, ఆ తర్వాత వస్తువులు ఇచ్చారు. ఇప్పుడు మీరే సజీవ యాగం అయిపోవాలంటే ఎందులో సజీవం అయిపోవాలంటే దేవుని పని చేయటంలో. సువార్త ప్రకటిస్తావా, సంఘాన్ని నడిపిస్తావా, పాటలు పాడేస్తావా, లేదంటే వివిధ కార్యక్రమాలు చూసుకుంటావా, నువ్వు సజీవంగా యాగం అయిపోవాలా. పని చేసి చేస్తావా పని? మరి అప్పగించిన తర్వాత పని చేయాలి కదమ్మా, అది యాగము. అలా దేవుని పని చేయటం వల్ల మన పాపాల నుండి దూరం కావచ్చు, అలాగే నీతిగా మనం ఫలించవచ్చు, పరిశుద్ధులు కావచ్చు. అట్టి కృప తండ్రి అయిన దేవుడు మన ప్రభువైన యేసుక్రీస్తునందు సంఘమంతటికి అనుగ్రహించాలని వేడుకుంటూ ఆరాధనలోకి వెళ్ళిపోదాం. ఆరాధన అనంత